అధ్యాయం 1 నుంచి 4 వచనం దాకా చదువుకుందాం. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబట్టకు ఆత్మల అరణ్యమునకు కొనిపోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కనుక ఆ శోధకుడు ఆయన వద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగినట్లు ఆజ్ఞాపించమనెను. అందుకు ఆయన, మనుషుడు రొట్టె వల్ల మాత్రము కాదు కానీ దేవుని నోటి నుంచి వచ్చి ప్రతి మాట వల్ల జీవించునని రాయబడిందని నేను. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభా, పరిశుద్ధుడైనటువంటి మా దేవా, యేసయ్య నీ పాదాలకు వందనాలు ప్రభా. ఇదిగో నీ దాసుని ప్రభా, నన్ను సిలువ చాటున మరుగుపరిచి నీ జీవపు మాటలు నీ దాసుని నోటి యందుంచి నీ బిడ్డలకు కావాల్సిన ఆత్మీయ ఆహారాన్ని పంచడానికి, నీ జీవపు మాటలు పంచడానికి నీ కృప దయచేసి వేడుకుంటున్నాం ప్రభా. సహాయం చేయనైనా. ఇదిగోనైనా ప్రభా, బిడ్డలు వినుచున్నటువంటి మాటలు ప్రభా, బిడ్డల హృదయాలు విత్తబడిన వాక్యం 30 60 100 ఫలించే భాగ్యాన్ని దయచేయమని యేసయ్య నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ఇప్పుడు మనకు కూడా సంవత్సరం ఆఖరికి వచ్చాం కదా. మరి సంవత్సరం ఆఖరి వచ్చినప్పుడు ఏం చేస్తారు? 40 దినాలు ఉపవాసం ఉంటారు, అవునా? అదే రేపటి నుంచి 40 దినాలు ఉపవాస దినాలు. మరి మీరు ఎవరైనా మరి ప్రేరేపబడి ఉండాలనుకున్నటువంటి వాళ్ళు మరి ఉపవాసం ఉంటూ కరెక్ట్గా పాటించాలి, ఓకేనా? ఓకే. అయితే ఇక్కడ ఉపవాసం ఇక్కడ ఎవరున్నట్లుగా అనిపిస్తుంది? యేసుక్రీస్తు వారు మనలాగానే బాప్తిసం తీసుకున్నాడు, అవునా? ఆయన ముందు తీసుకున్నాడు, మనం ముందు తీసుకున్నాం. ఆయన ముందు తీసుకున్నాడు, అవునా? ఆయనకంటే ముందు ఇంకా చాలామంది తీసుకుని ఉన్నారు కదా. ఎవరు ఇచ్చారు ఆయనకి బాప్తిసం? యోహాను ఇచ్చాడు. యోహాను యోర్దాను నదిలో బాప్తిసం ఇస్తున్నప్పుడు యేసయ్య అక్కడికి వచ్చాడు. యోర్దాను దగ్గరికి వచ్చేసి బాప్తిసం ఇవ్వమంటే ఏమంటాడు యోహాను? నేను నీ దగ్గర బాప్తిసం పొందుకోవాలి కానీ నువ్వు నా దగ్గరికి ఏందని ఆటంకపరుస్తాడు. ఆటంకపరిచినప్పుడు నీతి యావత్తు ఇలా జరగవలసి ఉంది కాబట్టి ఇలా చేయనంటే అప్పుడు యోహాను యేసు వారికి బాప్తిసం ఇస్తాడు. బాప్తిసం ఇచ్చినప్పుడు దేవుని యొక్క ఆత్మ ఎలా పౌరం వలె ఆయన మీదకి దిగి వస్తుంది, ఓకే? అయితే అప్పుడు ఏమంటాడు దేవుడు? ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నానని ఆకాశించు శబ్దం వినపడుతుంది. హల్లెలూయా. ఓకే. బాప్తిసం అయిపోయిన తర్వాత ఆయన అపవాది చేత ఏం చేశాడు? శోధింపబడ్డకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడిన. చూడండి, యేసు ప్రభువుని కూడా అపవాదిగాడు శోధిస్తూ ఉన్నాడు. చూడండి, దైవ కుమారుడు అనేటువంటి యేసు ప్రభువుని శోధించినప్పుడు మనం శోధించడా? మనం ఏ పాటి వాళ్ళమి? అయితే ఆయన 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఇది ఎందుకు? అపవాది చేత పీడింపబడుతున్నాడు కాబట్టి ఆయన ఏం చేశాడు? 40 దినాలు ఉపవాసం ఉన్నాడు. అపవాదిగాడు ఏదో చేయబోతున్నాడు, దానికి ఏం చేశాడు? ఈయన ఉపవాసం ఉన్నాడు 40 దినాలు, పగలు రాత్రులు 40 దినాలు ఉపవాసం ఉన్నాడు, ఏం తీసుకోలేదు. ఉపవాసం ఉన్న తర్వాత మరి ఏమవుతుంది? 40 దినాలు ఉపవాసం ఉంటే ఏమైంది? పట్టంతా కాలిపోతుంటుంది కదా, ఆకలి అవుతుంది కదా. ఆకలి అవుతుంటే ఆ సోదకుడికి తెలుసు కదా, వాడికి తెలుసు కదా. అప్పుడు వచ్చేసాడు, ఏమంటాడు? ఆయన వద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగినట్లు ఆజ్ఞాపించమనెను. హల్లెలూయా. చూడండి, అపవాదిగాడికి తెలీదా దేవుని కుమారుడని? తెలుసు కదా. ఆకలి అవుతుందని తెలిసిన వాడికి దేవుని కుమారుడు అంటే తెలుసు, అన్నీ తెలుసు కదా ఆయనకి. తెలిసినప్పుడు ఏమన్నాడు? నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెనగలట్టు ఆజ్ఞాపించమనెను. హల్లెలూయా. చూడండి, ఈ రాళ్ళని రొట్టెనగలు ఆజ్ఞాపించుంటే రాళ్ళు రొట్టెలు కావాలి యేసయ్య చెప్తే అయిపోతాయి. కానీ దేవుడు ఏమంటాడు? యేసయ్య ఏమంటాడు? అందుకు ఆయన, మనుషుడు రొట్టె వల్ల మాత్రము కాదు కానీ దేవుని నోటి నుంచి ప్రతి మాట వలన జీవించును. హల్లెలూయా. తిండి ఇంట్లో 10 బస్తాలు బియ్యం ఉన్నాయి, కావాల్సిన డబ్బు ఉంది, బతికే ఉంటారా? చెప్పండి మీరు. కావాల్సినంత తిండి ఉందా మా ఇంట్లో, ఇబ్బంది ఏమి లేదు, అన్ని రకాలు ఉన్నాయి, కానీ బతికే ఉంటాడా? చెప్పండి. నేను చెప్పలేకపోతాను దానికి కూడా. బియ్యం తినడానికి కావాల్సిన తిండంతా ఉంటే బతుకుంటారా? దేవుడు బతకనిస్తే ఉంటారు, లేతలేదు, అంతే కదమ్మా.
అందుకని యేసయ్య ఏమంటాడు వాక్యానుసారంగా, ఎప్పుడది పాత నిబంధనలో ఉందన్నమాట, ద్వితీయోపదేశకాండంలో ఉందన్నమాట. దాని కారణంగా ఏం చెప్తున్నాడు యేసయ్య ఏమన్నాడు, తండ్రి మాట చొప్పున తండ్రి ఇచ్చినటువంటి వాక్యం ప్రకారం ఏమన్నాడు, మనుషుడు రొట్టె వల్ల కాదు జీవించేది, దేవుని నోటి మాట వల్ల జీవిస్తాడు అన్నాడు. హల్లెలూయా. దేవుడు మనం బతికి ఉండమంటే ఉంటాం, లేకపోతే పోవాల్సిందే కదమ్మా. ఎవరైనా అంతే కదా. ఇంట్లో ఎంత తిండి ఉన్నప్పటికీ, ఎంత మంచి తిండి ఆరోగ్యకరమైనటువంటి మంచి రకరకాలైనటువంటి ఫ్రూట్స్తో గురించి తిండి ఉన్నప్పటికీ కూడా మరి తిండి ఉంటే బతుకుతారా? దేవుని ఆజ్ఞ లేకపోతే ఉండరు, దేవుని మాట లేకపోతే ఎవరు కూడా జీవించి ఉండలేరు. హల్లెలూయా. అయితే తర్వాత ద్వితీయోపదేశకాండంలోకి వెళ్ళి చూడండి. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయంలో చూడండి, చరిత్ర చెప్తాడు దేవుడు. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం. మీరు బ్రతికి అభివృద్ధి పొంది యెహోవా మీ పితరులతో ప్రమాణము చేసిన దేశమునకు పోయి దాన్ని స్వాధీనపరుచుకున్నట్లు నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞాన్నిటిని అనుసరించి నడుచుకొనవలెను. హల్లెలూయా. అవునా? ఏమన్నా అక్కడ, మీరు బ్రతికి అభివృద్ధి నొంది యెహోవా మీ పితరులతో ప్రమాణం చేసిన దేశములకు పోయి దాన్ని స్వాధీనపరుచుకున్నట్లు నేడు నేను నీకు ఆజ్ఞాపించే ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకొనవలెను. హల్లెలూయా. దేవుని యొక్క ప్రజలకు ఏమి ఇచ్చాడు? ఏ వాగ్దాన దేశాన్ని ఇస్తానని, వాగ్దాన దేశం పాలు తేలు ప్రవహించే దేశాన్ని ఇస్తానని వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసినట్టు దేవుడు నమ్మదగినవాడా కాదా? నమ్మదగినవాడు. అయితే ఏం షరతు పెట్టాడు ఇక్కడ? మీరు బ్రతికి అభివృద్ధి పొంది యెహోవా మీ పితరులతో ప్రమాణం చేసిన దేశమునకు పోయి దాన్ని స్వాధీనపరుచుకున్నట్లు. హల్లెలూయా. పాలు తేలు ప్రవహించే క్షేమకరమైనటువంటి దేశం. అక్కడికి వెళ్తే ఎలా ఉంటుంది? ఏ కొద ఉంటుంది, మంచి పంటలు పండుతాయి, మంచి భూమి ఉంటాయి, మంచి వాతావరణం, మంచి బంగారు గనులు అన్నీ ఉన్నాయన్నమాట. అక్కడ అంత మంచి సస్యశ్యామలమైనటువంటి దేశం అది. అందుకని అక్కడికి వెళ్ళేసి మీరు స్వాధీనం చేసుకున్నట్లు నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకొనవలెను. హల్లెలూయా. మీరు ఆ క్షేమకరమైన దేశానికి వెళ్ళి ఆ దేశాన్ని మీరు స్వాధీనపరుచుకోవాలంటే నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలన్నింటినీ గైకొనవలెను, అనుసరించి నడుచుకొనవాలి. ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకోవాలి. హల్లెలూయా. ఏమిటా దేశం అది? పాలు తేలు ప్రవహించే దేశం, అంటే క్షేమకరమైన దేశం. అక్కడ ఇనప గనులు ఉన్నాయి, ఇత్తడి గనులు ఉన్నాయి, బంగారపు గనులు ఉన్నాయి, సస్యశ్యామలమైనటువంటి పంటలు పండేటువంటి మంచి భూమి ఉన్నది. హల్లెలూయా. అలాంటి మంచి దేశానికి నేను నడిపిస్తాను. మీ పెద్దలతో నేను వాగ్దానం చేశాను. అలాంటి వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకోవడానికి మీరు ఏం చేయాలి? నేడు నేను మీకు ఆజ్ఞాపిస్తున్న ఆజ్ఞలన్నింటినీ గైకొనవలెను. హల్లెలూయా. ఇప్పుడు మనకేమనిపిస్తుంది? అలా మనం ఆ పాలు తేలి ప్రవహించే దేశం అంటే మనకే దేశం కింద వస్తుంది? పరలోకం కదమ్మా. పరలోకం అక్కడ ఎలా ఉంటుంది అమ్మా? జాగ్రత్తగా వినాలి, జాగ్రత్త. అక్కడ ఎలా ఉంటుంది? ఎప్పుడు సంతోషంగానే ఉంటుంది. అక్కడ ఆకలి ఉండదు, దప్పిక ఉండదు. ఎందుకంటే ఈ శరీరంతో అక్కడికి వెళ్ళలేం కదా. ఈ మట్టి శరీరం ఇక్కడ ఈ భూమి మీద మట్టికి వెళ్ళిపోతుంది. మనం ఏ శరీరం? మహిమ శరీరంతో అక్కడికి వెళ్ళాలి, అంతే కదా. మహిమ శరీరం వెళ్ళినప్పుడు ఆ మహిమ శరీరానికి ఆకలి ఉండదు, దప్పిక ఉండదు. జాగ్రత్తగా అర్థం చేసుకోవడం ప్రయత్నం చేయడం ఉండదు కదా. మరి అలాంటి దేశానికి మనం వెళ్ళాలంటే దేవుడు షరత పెడుతున్నాడు. ఏమి షరత పెడుతున్నాడు? నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చేవాడే పరలోకంలో ప్రవేశించును అని ఉంది. నా తండ్రి చిత్తం అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు? నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నింటినీ గైకొనవలెను. ఆయన ఆజ్ఞలన్నింటినీ మనం గైకొన్నట్లయితే మనం ఆ పాలు తేలి ప్రవహించే దేశం, అదే పరలోక రాజ్యం, ఎల్లప్పుడూ సంతోషం ఉండే రాజ్యానికి మనము వెళ్ళగలుగుతాం. హల్లెలూయా. ఆ దేశాన్ని మనం స్వతంత్రించగలుగుతాం. మనం ఇప్పుడు ఏ దేశానికి వెళ్ళాలి? పరలోకానికి వెళ్ళాలి. ఎప్పుడు ఆ పరలోకాలు ఎంతకాలం ఉంటాం అక్కడ? ఎల్లప్పుడూ ఉంటాం. మరణం లేనటువంటి శాశ్వతమైన జీవం కలిగినటువంటి మనం ఆ ప్రదేశంలోకి మనం వెళ్ళాలి. హల్లెలూయా. మరి వెళ్ళాలంటే మనం ఏం చేయాలి? ఆయన ఆజ్ఞల్ని పాటించాలి. ఆయన ఆజ్ఞలు పాటించాలంటే మనం ఎలా చేయాలి? ఆయన ఆజ్ఞలు పాటించాలంటే మనం ఏం చేయాలో చూడాలి. ఇక్కడ ఇంకా కొన్ని విషయాలు మనం
చదువుకుందాం. మరియు నీవు ఆయన ఆకలి కొందువో లేదో నిన్ను నీవే నీ హృదయములో నన్నది తెలుసుకొనుటకు నిన్ను అణుచు నిమిత్తమును అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడిని యెహోవా నిన్ను నడిపించిన మార్గం అంతటిని జ్ఞాపకము చేసుకొనుము. హల్లెలూయా. ఐగుప్తులో ఉన్నటువంటి ఇశ్రాయేల్ జనాంగాన్ని ఏ విధంగా బానిస బతుకు నుంచి విడిపించాడో ఒక్కసారి జ్ఞాపం చేసుకోవాలి. ఈ 40 సంవత్సరాలు ఏ విధంగా పోషించాడో జ్ఞాపం చేసుకోవాలి. వాళ్ళు ఏమైనా పనులు చేశారా? ఏమైనా వంటలు చేశారా? ఏమైనా చేశారా? ఏమి లేదు. ఏమి చేయకుండా ఏం చేశాడు? దేవుడు ఆమెని పోషించాడు. వాళ్ళు బ్రతికేటట్టుగా చేశాడు. హల్లెలూయా. వాళ్ళు బ్రతికేటట్టు చేశాడా? వాళ్ళు ఏమన్నా పనులు చేశారా? ఏమన్నా వంటలు చేసుకున్నారా? ఏమి చేసుకోలేదు కదా. 40 సంవత్సరాలు ఎలా పోషించాడు దేవుడు? 40 సంవత్సరాలు ఎలా పోషించాడు వాళ్ళని? ఆకాశం నుంచి మన్నాను కురిపించాడు. అది తెచ్చుకున్నారు, తిన్నారు. 3 పూటలు ఎంత కావాలో అంత తెచ్చుకున్నారు, తిన్నారు. ఎక్కువ తెచ్చుకోవద్దని చెప్పాడు. 3 పూటలు సరిపడి తెచ్చుకోండి. 2 రోజు ఎక్కువగా తెచ్చుకున్నాడు అంటే అది పురుగులు కొట్టి కంపు కొట్టిందని చెప్పాడు. ఆ ప్రకారమే తెచ్చుకున్నారు. ఎవరైనా తొందరపడి తెచ్చుకుంటే పురుగులు కంపు కొట్టింది. మరి 40 సంవత్సరాల పాటు ఏం చేశాడు దేవుడు? ఆ యొక్క ఆహారాన్ని ఇచ్చాడు, వాళ్ళు తిన్నారు. ఓకే, అంటే ఎవరి వల్ల బతికారు ఇప్పుడు వీళ్ళందరూ కూడా? దేవుని నోటి మాట వల్ల బతికారు. హల్లెలూయా. దేవుడు కురువును గాక అని మన్నా కురువును గాక అంటే కూర్చుంది, అంతే కదమ్మా. అంటే దేవుని నోటి మాట వల్ల ఈ జనాలందరూ కూడా బతికారు. ఎంతమంది? లక్షల మంది. 30-40 లక్షల మంది ఉన్నారు కదమ్మా. వీళ్ళందరూ కూడా నోటి మాట వల్ల, దేవుని నోటి మాట వల్ల, ఆ మన్నా కురవటం వల్ల బతికినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఓకే, ఆహారం వల్లనే కాక యెహోవా సెలవిచ్చిన మాట వలన నలు బ్రతుకుదురని నీకు తెలియజేయటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలుగు చేసి నీవే కానీ నీ పెద్దలే కానీ ఎన్నడూ ఎరగిన మన్నాతో పోషించును. హల్లెలూయా. అంతకుముందు ఎవ్వరూ ఎరగనటువంటి ఆ మన్నాను కురిపించి వాళ్ళని పోషించాడు. హల్లెలూయా. ఎవరు బతికించారు వీళ్ళెప్పుడు? దేవుడు బతికించాడు, అంతే కదమ్మా. ఆ మన్నే కురవకపోతే వాళ్ళు ఏమైపోయారు? అరణ్యంలో పెట్టల్లాగా రాలిపోయేవాళ్ళు, అంతే కదా జరిగేది. దేవుడు బతికించాడు వాళ్ళని. దేవుని యొక్క కృప చొప్పున వాళ్ళు బతికారు. దేవుని నోటి మాట వల్ల వాళ్ళు జీవించి ఉన్నారు. హల్లెలూయా. అయితే ఇప్పుడు మరి ఇవన్నీ కూడా ఎక్కడున్నాయి మనకి? బైబిల్ గ్రంథంలో ఉన్నాయి, అంతే కదా. పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. అయితే నోటి మాట వలన, అయితే మాట అంటే ఎక్కడి నుంచి వస్తుంది? వాక్యమే దేవుడు, అంతే కదమ్మా. వాక్యమే దేవుడు. అయితే దేవుడు ఎవరితో మాట్లాడతాడు? దేవుడు ఎవరితో మాట్లాడతాడు? దేవుడు నీతో మాట్లాడాలని నువ్వు కోరుకుంటున్నావా? ఏమ్మా చెప్పండి. దేవుడు నాతో మాట్లాడాలని మీరు కోరుకుంటున్నారా? కోరుకుంటున్నారా? అయితే ఎట్లా కోరుకుంటున్నారు చెప్పండి. గత వారంలో ఏం చెప్పాడు చెప్పండి. నీతో దేవుడు మాట్లాడాడు కదా, గత వారంలో ఏం చెప్పాడు చెప్పండి. పోయిన వారం వాక్యం విన్నారు కదమ్మా, విన్నారా? ఏం చెప్పాడు దేవుడు? మాట్లాడా? ఎవరు అమ్మనక్క చెప్పింది భలే గుర్తుపెట్టుకుంటారే, దేవుని మాటలు గుర్తుపెట్టుకుంటలేదు కదా. వాక్యం ద్వారా మాట్లాడతాడు. ఏ వాక్యం విన్నారు? గతంలో ఏమన్నారు? ఏమన్నారు చెప్పండి ఒక్కరన్నా. మీకు వినే తీరకుంటే దేవుడు మీతో మాట్లాడతాడు. వినే తీరక మీకు లేదు కదా. అందుకని ఏం చేస్తారు? ఇంటికి వచ్చిన కాడి నుంచి ఎప్పుడెప్పుడు టైం అయిపోతా, ఎప్పుడెప్పుడు వెళ్ళాలని ఆలోచిస్తూ ఉంటారు. లేకపోతే ఇంటికాడ సంగతులు ఆలోచిస్తూ ఉంటారు. అందువల్ల ఏంటంటే దేవుని మాట్లాడటంలా ఏమంటున్నారు? ఏయ్యో మనిషి మాత్రం ఇక్కడే కూర్చుంటారు, కానీ మనసు అంతా ఎక్కడ ఉంటుంది? వేరే ఆలోచనల మీద ఉంటుంది అన్నమాట. వేరే మీ ఆలోచనలు వేరే ఉంటాయి కదా, అవునా కదా? ఒకసారి ఆలోచించండి. మీరు కనుక జాగ్రత్తగా వినేటువంటి తీరిక కనుక మీరు కనుక్కుంటే దేవుడు తప్పకుండా మీతో మాట్లాడతాడు. ఎందుకంటే దేవుడు ఈరోజు నాతోనే మాట్లాడాడని చెప్పగలుగుతారు. హల్లెలూయా. దేవుడు ఈతో నాతోటే మాట్లాడాడు, ఈరోజు మీతో మాట్లాడాడు కదమ్మా. దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతుంది. ఎలా మాట్లాడుతున్నాడు దేవుడు? దేవునికి రూపం లేదు కదమ్మా. రూపం లేని దేవుడు ఎలా మాట్లాడుతున్నాడు? వాక్యం ద్వారా మాట్లాడతాడు. ఆ వాక్యం ఎవరి ద్వారా మాట్లాడుతాడు? తన దాసుల్ని, తన యొక్క సేవకులను నిలబెట్టుకొని ఆ సేవకుల నోటికి ఆ మాట అందించి, ఆ వాక్యాన్ని అందించి మాట్లాడతాడు, అంతే కదమ్మా. అంటే నేను కాదు కదా మాట్లాడేది, ఎవరు మాట్లాడుతున్నారు? దేవుడు మాట్లాడుతున్నాడు, అంతే కదమ్మా. జాగ్రత్తగా గమనించండి. ఈ మాట ఎవరిది?
దేవుని మాటలు. కాబట్టి దేవుని మాటలను మీరు ఎవరు వినాలనేటువంటి కోరిక తీరిక ఉన్నట్లయితే దేవుడు వినే తీరిక మీకు దేవుని మాటలు వినాలనే తీరిక ఉన్నతో దేవుడు మాట్లాడతాడు. లేకపోతే ఏంటంటే కూర్చుంటారు, కాసేపు ఏదో కాలక్షేమం చేస్తారు, టైం అయిపోయింది వెళ్ళిపోతారు, తర్వాత ఏదో ప్రార్థన చేయండి అంటారు అంతే. అంటే వినే తీరిక లేదు, నాకు ప్రార్థన చేయి, నేను అయిపోతున్నా, నడువు నొప్పులు కాళ్ళు నొప్పులని ప్రార్థన చేయమంటారు, అంతవరకే ఉంటారు. కానీ వినే తీరిక ఎవరికైతే ఉంటుందో వాళ్ళతో దేవుడు మాట్లాడతాడు. ఈరోజు మీతో దేవుడు ఎంతమందితో మాట్లాడతాడో మీరు గుర్తుపెట్టుకోవాలి. అర్థమైందని చెప్పింది. వినేటువంటి ఆలోచన ఎవరికి ఉంటుందో, వినేటువంటి ఆసక్తి ఎవరికైతే ఉంటుందో, వినాలనే మనసు ఎవరికైతే ఉంటుందో వాళ్ళతోటి దేవుడు మాట్లాడతాడు. హల్లెలూయా. వచ్చిన వాళ్ళందరితో వచ్చి కూర్చున్న వాళ్ళందరితో దేవుడు మాట్లాడు. ఎవరితో మాట్లాడతాడు? ఇవాళ దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? దేవుడు తన దాసుని ఆయన సిలువ చోట మరుగుపరుచుకొని దేవుడు తన దాసుడికి నోటికి ఏమందిస్తాడు, దేవుడు ఈరోజు నాతో ఏం మాట్లాడబోతున్నాడు అనేటువంటి ఆసక్తి కలిగినటువంటి వారితో దేవుడు మాట్లాడతాడు. అర్థం చేసుకోండి అమ్మా. ఎవరమ్మా మీతో మాట్లాడుతున్న దేవుడు? సర్వసృష్టికర్త అనేటువంటి దేవుడు. హల్లెలూయా. సర్వసృష్టికర్త దేవుడు. అంతా అయిందే కదా, బంగారం అయిందే, భూమి అయిందే, కొండలు గుట్టలు మొత్తం బంగారం వెండి ఇత్తడి అన్నీ ఆయనయే కదా, భూమి మీద ఉంటే సమస్తం ఆయనయే కదా, ఆయన నోటి మాట వల్లే కదా కలిగింది. మరి అలాంటి దేవుడు నీతో మాట్లాడడానికి వస్తే ఏం చేస్తున్నావు? చూడండి, వినాలనేటువంటి తీరిక ఎవరికైతే ఉంటుందో, వినాలనే ఆసక్తి ఎవరికైతే ఉంటుందో వాళ్ళతోటి దేవుడు మాట్లాడతాడు. ఇది గుర్తుపెట్టుకోండి. మందిరానికి వచ్చినప్పుడు ఏం చేయాలి? ఎవరు మాట్లాడతారు? దేవుడు మాట్లాడతాడు. దేవుడు తన దాసుల్ని నిలబెట్టుకొని ఇదిగో ఇది మాట్లాడు, నా బిడ్డలతో ఇది మాట్లాడని చెప్పినప్పుడు అది దేవుడు నోటికి అందించిన మాటలు మాత్రమే చెప్తాడు. అంతే కదమ్మా. అర్థం చేసుకోండి. అంటే ఆసక్తి ఉండాలి, దేవుని మాట వినాలనే ఆసక్తి ఉండాలి. ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళతో దేవుడు మాట్లాడతాడు, ఆసక్తి లేని వాళ్ళతో దేవుడు మాట్లాడు. ఓకేనా? కొంతమంది అంటారు దేవుడు ఈరోజు నాతోటి మాట్లాడాడు అంటారు కదా. ఎందుకంటే వాళ్ళ యొక్క జీవితాలకి వాళ్ళ యొక్క చేష్టలకి అనుమతించదు కాబట్టి. ఎవరైనా డ్రింక్ హ్యాబిట్తో ఉన్నారనుకో, ఈరోజు నాతోటి నన్ను చూసే అన్నాడు. ఎవరన్నా? నన్ను నేనన్నానా? ఎవరన్నాడు? దేవుడు చెప్తున్నాడు. తాగుబోతులు దరిద్రం అవుతారని చెప్పి దేవుడు చెప్తున్నాడు. నేను చెప్తలేదు కదా, ఆల్రెడీ చూస్తున్నాం కదా. ఆయన చెప్పిన దాంట్లో అబద్ధం ఏమైనా ఉందా? తాగుబోతులు ఎలాగో దరిద్రులు అయిపోతున్నారు కదా ఏమ్మా. కాబట్టి వినేటువంటి ఆసక్తి ఎవరికైతే ఉంటుందో వాళ్ళతో దేవుడు మాట్లాడతాడు. హల్లెలూయా. ఎట్లా మాట్లాడతాడు? వాక్యం ద్వారా మాట్లాడతాడు. ఓకే. కాబట్టి ఇప్పుడు ఏం మాట్లాడాడు దేవుడు? వినే ఆసక్తి మీకు ఉంది కదా. ఇప్పుడు ఇంతకుముందు వాక్యంలో ఏం మాట్లాడాడు దేవుడు? మనుషులు ఆహారం వల్ల కాదు జీవించేది, దేవుని మాట వల్ల బతుకుతారు. తిండున్న వల్లనే బతకరు కదా, దేవుని మాట వల్ల బతుకుతారు. జాగ్రత్తగా గమనించండి. మనకేం కావాలి? దేవుని మాట వల్ల, ఆయన కృప వల్లే మనం ఇంకా బతికున్నాం, ఆయన కృప వల్లే మనము జీవించి ఉన్నాం, ఆయన కృప వల్లే మనము మాట్లాడగలుగుతున్నాం. హల్లెలూయా. ఈ సత్యాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇంటి నిండా డబ్బులు ఉంటేనో, ఇంటి నిండా బస్తాలు బియ్యం ఉంటేనో బతకం. ఎక్కడ బతుకుతాం? దేవుడు బతకమంటే బతుకుతాం, లేకపోతే లేదు. పోవాల్సిందే, టపా కట్టేయాల్సిందే కదా, అవునా కదా. కాబట్టి దేవుని యొక్క మాటను మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే. ఇప్పుడు ఏప్రిల్ రాసినటువంటి పత్రిక, ఈ ఇందాక మనం చదివినటువంటి ద్వితీయోపదేశకాండం మొత్తం 8వ అధ్యాయం మొత్తం చదువుకోవచ్చు అనమాట. మొత్తం చదువుకోవచ్చు కంప్లీట్గా. ఆ యొక్క దేశం ఎలాంటి దేశమో, ఆ దేశానికి మనం ఎందుకు నడిపించాడు అనేది తర్వాత ఇంటి దగ్గర చదువుకోండి, అవునా. తర్వాత ఏప్రిల్ రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం, ఏప్రిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం నుంచి. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు
వినాలనే ఆసక్తి ఎవరికైతే ఉంటుందో, వినాలనేటువంటి తృష్ణ మనసు ఎవరికైతే ఉంటుందో వాళ్ళతోటి ఇప్పుడు వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. జాగ్రత్తగా నుంచి ఇక్కడ ఏముందంటే, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనను ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించేవాడిని యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదము. హల్లెలూయా. ఇంత గొప్ప సాక్షి సమూహం అని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. గొప్ప సాక్ష్యము, ఎంతోమంది మరి మన ఎదుట ఉంచబడినటువంటి వారు. ఎక్కడి నుంచి వచ్చాం మనం? అబ్రాహాం చూస్తున్నాం. అబ్రాహాం ఏం చేశాడు? అబ్రాహాం దేవుని మాటను శ్రద్ధగా విన్నాడు. హల్లెలూయా. శ్రద్ధగా మాట వినాలనేటువంటి ఆశ ఉంది. దేవుని మాట వినాలి, దేవుని స్వరం వినాలని ఆశపడ్డాడు. దేవుని యొక్క స్వరాన్ని విన్నాడు. హల్లెలూయా. విన్నాడు కాబట్టి దేవుని స్వరంలో ఆసక్తి ఉంది కాబట్టి దేవుడు ఆయనతో మాట్లాడాడు. అంతేనా కదా? చూడండి, దేవుని గురించి తెలుసుకోవాలన్నటువంటి తపన అబ్రాహాంకు ఉంది కాబట్టి ఏం చేశాడు? దేవుడు అతనితో మాట్లాడాడు. అబ్రామా, గమనించండి ఇక్కడ, అబ్రామా నంగులని ఏం చేశాడు? వింటున్నాడా లేదా? వింటాడు అనేటువంటి ఆలోచన కలిగింది. ఎందుకంటే హృదయ గోచరాలైనటువంటి దేవుడు కాబట్టి మనం ఏంటి ఆయనకి తెలుసు. మీరు ఎంతమంది వింటున్నారో ఎంతమంది వింటలేదో ఆయనకి తెలుసు. నాకైతే తెలియదు కదా, ఆయనకి తెలుసు కదా. కాబట్టి అబ్రాహాం దేవుడు ఉన్నాడు. అబ్రామా నంగులని దేవుని గురించి తెలుసుకోవాలి అనుకున్నటువంటి ఆలోచన, దేవుడు ఎవరని తెలుసుకునే ఆలోచన కలిగింది. ఏం చేశాడు? దేవుడు జాగ్రత్తగా మాట్లాడుతున్నాడు, వింటున్నాడు. అబ్రాహాం వింటున్నాడు కాబట్టి దేవుడు మాట్లాడుతున్నాడు. వినేటువంటి మనసు ఆయనకు ఉంది, వినే తేలిక ఆయనకు ఉంది. రాత్రంతా నిద్రపోలేదు. దేవుడు ఎవరు, దేవుడు ఎవరు, దేవుడు ఎవరు, దేవుని గురించి తెలుసుకోవాలనేటువంటి తపనతో ఉన్నాడు. వినాలని దేవుని గురించి తెలుసుకోవాలని తపన ఉంది కాబట్టి, దేవుని మాటలు వినాలని ఆశ ఉంది కాబట్టి అప్పుడు ఏం చేశాడు? దేవుడు అతనితో మాట్లాడాడు. అబ్రామా, నీవు నీ దేశాన్ని నుంచి, బంధువుల నుంచి, తండ్రి ఇంటి వారి నుంచి నేను చూపించే దేశానికి వెళ్ళు. నేను గొప్ప జనంగా చేస్తాను, నీ నామాన్ని గొప్ప చేస్తాను, అనేకులకు ఆశీర్వాదకరం ఉండవని చెప్పగలనే దేవుడు ఏం చేశాడు? ఆ అబ్రాహాముకి వినాలని ఆశ ఉంది కాబట్టి దేవుడు మాట్లాడాడు. హల్లెలూయా. జాగ్రత్తగా ఉంచమ్మా. అబ్రాహాముకి వినాలని ఆశ ఉంది కాబట్టి దేవుడు తనతో మాట్లాడాడు. హల్లెలూయా. నేను అప్పుడు చెప్పాను కదా, నేను నా తప్పిదాన్ని ఒప్పుకున్నప్పుడు, ఎప్పుడు ఎన్ని సంవత్సరాలు? 20 సంవత్సరాల క్రితం నా తప్పిదాన్ని నేను ఒప్పుకున్నప్పుడు, బాప్తిసం తీసుకొని సిగరెట్ తాగుతున్నప్పుడు, దేవుడా నా ప్రార్థన వింటం లేదేంది, అంత పెద్ద పెద్ద వ్యాపారాలు చేసి ఇవాళ ఏం తిండి తిప్పలు లేకుండా పడి ఉండాల్సి వచ్చింది పెద్ద సిటీకి వచ్చి, ఏంటని అడిగితే దేవుడు ఏం చేశాను? సిగరెట్ కాల్చుకుంటూ అడుగుతున్నప్పుడు దేవుడు ఏం చేశాడు? ఒరే, నీ గబ్బు పేదాలతో ప్రార్థన చేస్తే నేను వింటానా అన్నాడు. అర్థమైందమ్మా? అంటే ఏంటి అక్కడ? నేను ఆ మాటని ఎవరైనా వచ్చి చెప్పారమ్మా నాకు, కానీ ఎవరు చెప్పారు అక్కడ? దేవుడు నేను వింటాను అని చెప్పేసి, నేను వినగలను అని చెప్పేసి నాతోటి మాట్లాడాడు. హల్లెలూయా. అక్కడ ఎవరు ఉండారా? ఏమైనా డబ్బా ఉందాడా? సిగరెట్ డబ్బా ఉందాడా? దేవుడు మాట్లాడాడు. అంటే వినగలిగే మనసు నాకు ఉందని చెప్పేసి దేవుడు మాట్లాడాడు. అర్థమవుతుంది నేను చెప్పేది? నా తప్పిదాన్ని ఒప్పుకున్నాను. ఇక అప్పుడు ఏం చేశాను? వెంటనే ఇంటికి వచ్చేసాను. ఏమన్నాడు దేవుడు? నీ గబ్బు పెదాలతో ప్రార్థన చేస్తే నేను వింటానా అన్నాడు. అలాగే మందిరానికి వస్తారు, ఇంటికి పోయి నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అలాంటి వాళ్ళు మాట్లాంటాడమ్మా దేవుడు? చెప్పండి, ఏం చేయాలి అప్పుడు? ఇప్పుడు నా ప్రార్థన ఎట్టన్నాడు? ఏమన్నాడు దేవుడు? నా ప్రార్థన వింటలేదు. ఏంటంటే, నీ గబ్బు ముఖానికి నేను ఏడంటాను, నీ గబ్బు పేదాలతో ప్రార్థన చేస్తే నేను ఎట్టంటాను అని అన్నాడు. అనేటప్పటికి నాతో మాట్లాడినటువంటి భాష అదన్నమాట. నీ గబ్బు పేదాలతో ప్రార్థన చేస్తే నేను వింటానని దేవుడు నాతో మాట్లాడాడమ్మా. మాట్లాడంలో ఏం చేశాను? వినాలని మనసు నాకు ఉంది కదా, ఎందుకు నా ప్రార్థన వింటం లేదు అని చెప్పి నేను అన్నప్పుడు వెంటనే మాట్లాడాడు దేవుడు. నీ గబ్బు పేదాలతో ప్రార్థన చేస్తే నేను వింటానని చెప్పేసి అన్నాడు. ఆ సిగరెట్ డబ్బా కాడే అనగానే ఏం చేశాను? ఆ సిగరెట్ తీసేసి మురుగుంట్లో పడేసి ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చేసి బ్రష్ పెట్టి మొహం కట్టాను. మధ్యాహ్నం 3 గంటలప్పుడు మొహం కడిగి, బ్రష్ పెట్టి మొహం కడిగిన తర్వాత మోకరించి ప్రార్థన చేశాను. ప్రభువా, నేను బాప్తిసం తీసుకొని 2 సంవత్సరాలు అయింది, అయినా కూడా నేను నా నోటిని అపవిత్రం చేశాను, నేను తప్పు చేశాను ప్రభువా, నన్ను క్షమించిన ఆయన అని
ఒక 2 నిమిషాలు ప్రార్థన చేశా. అర్థమవుతుందమ్మా? ప్రార్థన చేశా. ప్రార్థన చేసినప్పుడు నాకు ప్రార్థన కూడా రాదు కదా, సరిగ్గా చర్చికి కూడా వెళ్ళలేదు కదా, మారు మనసే లేదు కదా, సరిగ్గా బాప్టిజం అయితే తీసుకున్నాను కదా, సరైన మారు మనసు లేదు. ఇంకా బాప్టిజం చూసుకొని సిగరెట్ తాగుతుంటే ఇంకా మారు మనసు ఆడ చచ్చినట్ట లేదు కదా. అప్పుడు దేవుడు, అయ్యా నేను తప్పు చేశాను, బాప్టిజం తీసుకొని కూడా నేను తప్పు చేశాను, నన్ను క్షమించు అని చెప్పేసి ఎప్పుడైతే మోకరించి ప్రార్థన చేశానో, ఎప్పుడూ ఉదయవంతుడితో ప్రార్థన చేశానో, దేవుడు నా ప్రార్థన ఆలకించాడు. హల్లెలూయా. ఎవరు ప్రార్థన వింటాడు? దేవుడు. ప్రార్థించే కోరిక ఉన్నటువంటి వాళ్ళ ప్రార్థన దేవుడు వింటాడు. హల్లెలూయా. ప్రార్థించేటువంటి కోరిక ఎవరికైతే ఉంటుందో వాడు ప్రార్థించాడు. నేనేం చేశాను? నా తప్పిదాన్ని, అయ్యా నేను బాప్తిసం తీసుకొని కూడా తప్పు చేశాను నాయన, నన్ను క్షమించిన ఆయన, కనికరించిన ఆయన అని చెప్పేసి నాకు తెలిసినటువంటి మాటలు 2 మాటలు దేవుని దగ్గర ప్రాధేయపడ్డాను. ప్రార్థన అంటే ఏంటనుకున్నారు? ప్రాధేయపడటం. అయ్యా కనికరించయ్యా అని ప్రాధేయపడ్డాను. అర్థమవుతుందమ్మా? ఓకే. అయితే నా ప్రార్థన ఏం చేశాడు? నేను ప్రాధేయపడి అడిగితే ప్రార్థించే కోరిక ఉంది కాబట్టి ఆ ప్రార్థించే కోరిక ప్రకారం దేవుడు ఏం చేశాడు? ప్రార్థించాను, దేవుడు నా ప్రార్థన విన్నాడు. అప్పుడే వెళ్ళిపోయింది, వెంటనే వెళ్ళిపోయింది. ఆ తర్వాత రాత్రికాలంలో నేను నిద్రపోయాను. మధ్యాహ్నం 3 గంటలకు ప్రార్థన చేసింది, రాత్రికాలం నిద్రపోయాను. మరి రాత్రి మళ్ళీ 3-4 గంటలకల్లా అప్పుడుగా ఎప్పుడు వచ్చిందో తెలియదు, కానీ తెల్లవారుజాముకి వచ్చిందో 3ంటికి వచ్చిందో ఏమో తెలియదు, కానీ ఒక రీల్ తిరుగుతుంది, సినిమా రీల్ తిరిగినట్టు తిరుగుతూ ఉంది. ఏమవుతుంది? నా ఇంటిలో నుంచి గడపల మీదుగా నూనె పొర్లి ప్రవహిస్తూ ఉంది. వింటున్నారా? నా ఇంటిలో నుంచి నూనె ఏం చేస్తుంది? గడపల మీదుగా పొర్లి ప్రవహిస్తూ ఉంది. అది క్లియర్గా చూస్తూనే ఉన్నాను. అంటే ప్రవహించిన తర్వాత ఉదయకాలం లేచిన తర్వాత అమ్మగారికి చెప్పాను, అమ్మగారు మంచిదే ఉంది. అయ్యగా పాస్టర్ గారికి చెప్పాను, పాస్టర్ గారు కూడా మంచిదేను, ఆశీర్వాదానికి గుర్తు, అభిషేకానికి గుర్తు అని చెప్పి ఆయన చెప్పాడు. కానీ నా మనసుకైతే కుదరట్లేదు. కానీ తర్వాత కొంతకాలానికి కాస్త ఎక్కువగా ప్రార్థన చేయటం, బైబిల్ వాక్యం వినటం. ఏ వాక్యం ఎట్లా వినవండి? ట్రాన్సిస్టర్ ఉంటుంది కదా, ఇది అప్పుడు 150 రూపాయలు పెట్టి ట్రాన్సిస్టర్ కొనుక్కున్నా. ఎక్కడ కొనుక్కున్నానంటే నెల్లూరు జిల్లా పోయినప్పుడు కొన్నాను 2001లో. ఆ ట్రాన్సిస్టర్లో దేవుని యొక్క వాక్యాన్ని వినేవాడిని, దేవుని మాట వినేవాడిని. సాయంత్రం 7:15 వచ్చేది. దేంట్లో వివిధ భారత అనేటువంటి రేడియో ఛానల్లో వస్తూ ఉండేది. వాక్యం వాక్యం ఆసక్తిగా వింటూ ఉండేవాడు అన్నమాట. ఒకవేళ పోయి ఆడన పొలాల్లో ఉన్నానుకో, రోడ్డు మీద ఉన్నానుకో, 7:15 అయిందంటే బైక్ ఆపేసి ఆడే కూర్చుని నిలబడి బైక్ ఏడన్నా మనుషులను కాడ ఎక్కడ పక్కన నిలబడేసి ఆ 30 గంట సేపు 8 గంటల దాకా వాక్యం వచ్చేది. 7:15 నుంచి 8 దాకా వాక్యం, 45 నిమిషాల పాటు వాక్యం వచ్చేది. అర్ధగంట ఒకరిది వచ్చేది, 15 నిమిషాలు ఒకటి, 45 నిమిషాలు వాక్యం వినేవాడు. ఎప్పుడు? 2001వ సంవత్సరంలో. అంటే ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు? 20 సంవత్సరాల క్రితం మాట నేను చెప్పేది. అర్థమవుతుందమ్మా? అంటే ఈ దర్శనం వచ్చిన తర్వాత జరిగినటువంటి కథలు చెప్తున్నాను. వాక్యం వింటూ మొదలు పెట్టాను. ఏమొచ్చింది? ఆ ఇంటిలోంచి నూనె పొర్లి ప్రవహిస్తున్నటువంటి దానికి ఆ తర్వాత ఏమైంది? నేను వ్యాపార రీత్యా వెళ్ళిన తర్వాత ఇదే ట్రాన్సిస్టర్ కొనుక్కోవటం, దేవుని వాక్యం వినటం అనేది దేవుని యొక్క కృపది. హల్లెలూయా. చూడండి, వ్యాపారం అయిపోయినట్టు ట్రాన్సిస్టర్ కొనుక్కోవటం ఏంది, వాక్యం అంటే ఏంది? అది దేవుని ఇచ్చిన కృపే కదమ్మా. అవునా? ఆ 2 సంవత్సరాల పాటు విన్నాను. ఆ తర్వాత దేవుని కృపను బట్టి పెద్ద అబ్బాయి చదువు కోసం ఇక్కడ స్విట్జర్లాండ్ అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత స్వీడన్ దేశం వెళ్ళిపోయిన తర్వాత వాడు వెళ్ళిన తర్వాత అక్కడ ఏదో మరి సెటిల్ అయినాక నన్ను ఈ వ్యాపారాన్ని వదిలేసి ఇంటికి రావడం జరిగింది. ఆ తర్వాత 2 సంవత్సరాలు మన ఇంట్లోనే, అప్పుడు నేను ఇక్కడికి వచ్చినప్పుడు మన ఇంట్లోనే ఆరాధన జరుగుతుంది. ఎక్కడ చర్చిలు లేకపోతే ప్రసాద్ గారు మరి వాళ్ళ ఇంటికాడ అలాగకపోతే మన ఇంట్లో మనం ఉన్నటువంటి అపార్ట్మెంట్లోనే ఆరాధన స్టార్ట్ చేస్తే మరి అపార్ట్మెంట్లో వాళ్ళు ఊరుకోరు కదా, గొడవ చేస్తారు కదా. మరి వాళ్ళతోటి కుస్తీ పడుతూనే ఉన్నాను. అప్పుడే కుస్తీ మొదలైంది. అప్పట్లోనే 2002 డిసెంబర్ 11 వచ్చాను. అప్పటి నుంచే మరి పక్కాళ్ళతోటి అన్నిలతోటి గొడవలు స్టార్ట్ అవుతారు. ఎందుకంటే ఇంట్లో అపార్ట్మెంట్లో పెట్టి ఊరుకోరు కదా. అందువల్ల ఏంద్ర మా ఇంట్లోనే పెట్టి నువ్వేంద్ర అని చెప్పేసి కుస్తీ పోయేవాడిని అప్పట్లో. మరి దేవుని కృపను బట్టి 8 నెలల పాటు అక్కడ జరిగింది. ఆ తర్వాత మార్చిలో మరి ఆ కొత్త మందిరాన్ని అమ్మగారు చూసి అక్కడ
మందిరానికి అప్స్టైర్ మీద చెప్తే మాట్లాడిన తర్వాత ప్రసాద్ గారు పోయి అది పాస్టర్ గారు కట్టించాడు. ఇప్పటికి అదే మందిరం 2003 జనవరిలో అక్కడ మార్చిలోనే స్టార్ట్ అయిందనమాట మందిరం. అయితే ఆ తర్వాత మరి 2003, 2004 సంవత్సరాలు 2 సంవత్సరాలు కూడా ప్రార్థన చేసేట అనుభవంలోకి దేవుడు నడిపించాడు. ఎందుకంటే అప్పుడు దాకా మన ఇంట్లో ఆరాధన జరిగింది కదా. వాళ్ళు ఇక్కడి నుంచి ఆరాధన అక్కడికి వెళ్ళిపోయింది. 2 నెలల తర్వాత అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ నాకేమో అలవాటు ఇచ్చాడంటే దాదాపు 3 గంటలు ప్రార్థన చేసేటువంటి అనుభవం నాకు దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. 3 గంటల అనుభవం, ప్రార్థన అనుభవం ఇచ్చాడు. ప్రార్థన ఇచ్చిన తర్వాత 2.5 సంవత్సరం తర్వాత 2 సంవత్సరాల 4 నెలలు అక్కడ ప్రార్థన చేశారు ఇంటికాడ. 2 సంవత్సరాలు 4 నెలల తర్వాత అమ్మగారు నాకంటే ముందు 6 నెలలు ఇక్కడ ముందుకు వచ్చింది. చుట్టూరు తడికలు ఉన్నాయి, పైన ఒక పట్టు ఉంది. అవునంటే మాట్లాడేప్పుడు నేను వచ్చాను, కానీ తర్వాత నేను చూడటానికి వచ్చాను, అడ్వాన్స్ ఇచ్చాను, ఇదంతా హ్యాండ్ ఓవర్ చేసుకున్న దాకా ఉన్నాను. కానీ తర్వాత మందిరం కట్టేటప్పుడు రాలేదు, పట్టేసేటప్పుడు రాలేదు, పైన ఆరాధన జరిగినప్పుడు కూడా రాలేదు. అడగలు పెట్టేటప్పుడు రాలేదు, పట్టేసేటప్పుడు రాలేదు, ఆరాధన జరిగేటప్పుడు రాలేదు. ఇదంతా కూడా 6 నెలలు అమ్మగారే చూసుకున్నాం. 5 ఉండేవాళ్ళు అప్పట్లో. తర్వాత నేను ఇక్కడికి 2 సంవత్సరాల 4 నెలలు ప్రార్థన ఆ విధంగా 2-3 గంటలు ప్రార్థన చేయటం అంటే కరెక్ట్గా 3:30 టైం ఎగుతానంట. 3:30 టైం లేచేవాడిని. అప్పుడు అలారం లేదు, సెల్లు లేదు, ఏమి లేదు కదా. 3:30కి లేచేవాడిని. కరెక్ట్గా బెల్లు కొట్టినట్టు మెలకు వచ్చేది. ఒకరోజు లేకపోతే 6:30 చేసేవాడిని. ఒకరోజు లేకపోతే 3:30కి లేవలేదు, 3:30, 4 అయింది. లేకపోయేటప్పుడు తలుపులు దబదబదాబా మోగుతున్నాయి. ఏందా మోగుతున్నాయి అని చెప్పేసి తలుపులు కాడికి పోతే ముందు మెయిన్ డోర్ తీసేటప్పటికి ఆడి ఎవరు లేరు, మనుషులు ఎవరు లేరు. దేవుడే బాధించుంటాడు, అంతే కదమ్మా. ఇక అవును టైం అయిపోయింది, అందుకే కావాలి, దేవుడు కావాలా, దేవుడు నన్ను లేవలేదని చెప్పి లేపాడు కావాలని చెప్పేసి నేను అప్పుడు అనుకొని ఇక మళ్ళీ ప్రార్థనలో వంగాను అనమాట. అవునా. ఆ తర్వాత కరెక్ట్గా 2 సంవత్సరాల 4 నెలలు ఆ ప్రార్థన కంటిన్యూగా చేశాను. స్తుతులు చెల్లించాను, అదే స్టార్ట్ చేశాను అనమాట. చెప్తున్నాను మీకు, స్తుతుల పుస్తకాలు ఇచ్చాం కదా చాలామందికి. దాదాపు అప్పుడు 1000 పుస్తకాలు కొట్టించి అందరికి ఇచ్చాం. మనకే కాకుండా యేసు కూడా చర్చికి కూడా పంపించాం. ఆ స్తుతుల పుస్తకం చదవటం అనేది, స్తుతియాగము చేయువాడు, చెప్పండి సరిగ్గా, స్తుతియాగము చేయవాడు నన్ను మహింపరుచున్నాడు అని ఉంది బైబిల్లో, ఉంది కదా. అయితే నాకు దేవుని మహాకృపను బట్టి అక్కడ దానిలో నాకు అబ్బాయి ఉన్నాడు, స్తుతుల పుస్తకం తీసుకొచ్చి మన ఇంట్లో పెట్టాడు. ఇప్పుడు మన ఆరాధన జరిగే టైంలో చిన్న బుక్ అప్పటికిప్పుడు నా చేతిలో ఉంది. ఎప్పుడు సంవత్సరం? 23 సంవత్సరాల నుంచి నా చేతిలో ఆ బుక్ ఉందమ్మా. చిరిగిపోయినా కూడా పారేయట్లేదు దాన్ని. 23 సంవత్సరాల నుంచి నేను ఇప్పుడు ఆ స్తుతుల బుక్ నా చేతిలోనే ఉంది. వాగ్దానాల పుస్తకం ఉంది. అప్పటికిప్పటికి ఏది పేజీలు పోయినా ఏదో ఒకటి గమ్మేసి అతికియా, లేకపోతే ప్లాస్టిక్ అతికి ఏదో చేస్తూనే ఉంటా. ఎందుకు మరి నా యొక్క సెంటిమెంట్ మొత్తం మీద అప్పటి నుంచి వచ్చింది కదా, అక్కడే స్టార్ట్ అయింది కదా నా యొక్క ప్రార్థన పరిచయం అనేది స్టార్ట్ అయింది. కాబట్టి ప్రార్థన విధానం అక్కడ దేవుడు చూపించాడు కాబట్టి ఆ పుస్తకం అలాగే ఉంది. చేసిన తర్వాత 2 సంవత్సరాలు 4 చెల్లి చేసిన తర్వాత అప్పుడు అమ్మగారు ఇటు వస్తుంది, నేను అమ్మే ఇటు వస్తుంది. ఇటు ఏమంటారు, ఇది తూర్పా దక్షిణం? అయితే ఇది తూర్పా దక్షిణం అమ్మా? దక్షిణం కదా ఇది దక్షిణం. అయితే నేనేమో ఉత్తరం వెళ్ళా. అమ్మగారు ఏంటి దక్షిణంగా పడి వచ్చింది ఇక్కడ సెక్రటరీ కాలనీకి, నేనేమో ఉత్తరం వెళ్ళిపోయానంటే మా వదిన గారు అబ్బాయి అక్కడ వాసున్నాడు కదా, అందుకని ఒక రోజు ఎందుకు చూద్దామని పోయాను. ఆదివారం నాడు పోయాను, వాళ్ళ చర్చిలోకి వెళ్ళాను, అమృతరాజు గారి చర్చిలోకి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత 6 నెలలు కూడా అటు వెళ్ళానమ్మా. అమ్మ 6 నెలలు ఇటు వచ్చింది, నేను 6 నెలలు బైక్ వేసుకుని అటు వెళ్ళా. అందరికంటే ముందెళ్ళి కూర్చునేవాడిని, ఎవరు వచ్చేవాళ్ళు, నేనే ముందు వెళ్ళేవాడిని. ఇక్కడ ఇంత దూరం యేసుగూడ నుంచి చందానగర్ నేను ఒక్కడనే ముందు వెళ్ళేవాడిని. ఆడుండేది వాళ్ళిద్దరు డాక్టర్లే, ఎవరు భార్యాభర్తలు ఇద్దరు డాక్టర్లే, పెద్దవాళ్ళు. వాళ్ళ అమ్మాయి డాక్టరే చదువుతుంది అప్పుడు. వాళ్ళు 3 ఉండేవాళ్ళు. నేను వెళ్ళి కూర్చునేవాడిని. కూర్చున్న తర్వాత ఇక ఆరాధన పూర్తి అయిపోయి, ఆరాధన కరెక్ట్గా 6 మాసాలు వెళ్ళాను అనమాట. చక్కగా ఆయన చెప్పేదంతా కూడా నేను చక్కగా వింటున్నాను. అవునా, విని 6 మాసాలు వెళ్ళాను. 6 మాసాల తర్వాత ఒకరోజు ఏప్రిల్ 24వ తారీఖు నాడు ఏమన్నానంటే ప్రార్థన చేయడానికి పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాను. వెళ్ళి వచ్చి నిలబడ్డాను. నిలబడిన తర్వాత పాస్టర్ గారితో అంటున్నా, అయ్యా నాకు దేవుని పని చేయాలని ఉందయ్యా అన్నా నేను. అన్నాడు. అంటే అన్నాడు, నీకు దేవుని పిలుపు ఉందా అన్నాడు. నాకేందో తెలియదు అయ్యా అన్నా నేను. నాకు తెలియదు, తెలుసు నేను ఎందుకు రాలేదు తెలియదు అన్న. తెలియదు అన్న తర్వాత
సరే నేను వచ్చి కూర్చున్నాను, వెనక పక్కన కుర్చీలో కూర్చున్నా. పక్కన పెద్ద చదువుకున్న అబ్బాయిలు ఉన్నారు. ఆ అబ్బాయితో అన్న, అవునయ్యా పిలుపు ఉండాలి కదా అన్నాడు. నాకు ఎందుకో సడన్గా దేవుడు ప్రేరేపణ ఇచ్చాడు. ప్రేరేపణ ఇస్తే మార్క్స్ సువార్తలకు వెళ్ళిపోయా. మార్క్స్ సువార్తలకు వెళ్ళిపోతే ఏముంది? మార్క్స్ సువార్త చివరి దాని ఏముందమ్మా? వింటున్నారా? వినేవాళ్ళతో దేవుడు మాట్లాడతాడు, వినేవాళ్ళతో మాట్లాడు కదా. మీరు సర్వలోకం వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి అన్నాడు. హల్లెలూయా. ఏమన్నాడు యేసు ప్రభువు వారు? ఎప్పుడు అన్నాడు ఆ మాట? ఎప్పుడు అన్నాడు? ఎవరితో అన్నాడు? యేసు ప్రభు శిష్యులతోటి యేసయ్య అన్నాడు. అన్నాడా? ఎప్పుడు అన్నాడు? ఆయన సిలువ వేయబడి సమాధి చేయబడి తిరిగి 3వ దినాలు లేచిన తర్వాత 40 రోజులు అందరికీ కూడా కనిపించాడు కదమ్మా. ఆ టైంలో శిష్యులకు కనపడ్డాడు. శిష్యులకు కనపడి ఏమన్నాడు? మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తని ప్రకటించండి అన్నాడు. నా మనస్సు, నా కనుదృష్టి ఈ వాక్యం మీద పడింది ఆ రోజున. ఎప్పుడు? 2005 ఏప్రిల్ 24వ తారీఖు. 2005 ఏప్రిల్ 24 కావచ్చు, 25 ఆ రెండేట్లో ఒకరోజు. అవునా? ఆ రోజు ఆదివారం వచ్చింది. 2005వ సంవత్సరం మే నెల కాదు, ఏప్రిల్ నెల 24వ తారీఖు కావచ్చు, 25 కావచ్చు, ఆదివారం వచ్చింది ఆ రోజు అనమాట. అది వచ్చిపడింది. ఏది పాస్ గారు అన్నాడు కదా, నీకు పిలుపు ఉందా అని అన్నాడు కదా. అంటే నాకేమొచ్చింది ఇక్కడ? శిష్యులతో యేసు ప్రభు ఏమన్నాడు? మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి అన్నాడు. అర్థమవుతుందా? అన్నప్పుడు నేను పక్క అబ్బాయితో అన్నాను, మరి పిలుపు ఉండాలి కదా అని చెప్పేసి. అబ్బాయి అంటే నిజమే కదా, పిలుపు ఉండాలి కదా అని అంటే, దేవుని పని చేయాలని నాకు ఆశ ఉందనంటే, మరి పిలుపు ఉండాలి కదండి అని చెప్పి అబ్బాయి అంటే నేను ఈ వాక్యం చూపించాను. ఏ వాక్యం చూపి? ఏమన్నాడు? సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి. అంతకుముందు ఏమన్నాడు? సముద్రాన్ని నా శిష్యులుగా చేయండి అన్నాడు. శిష్యులు అంటే మనం ఎవరు అబ్బాయి? మనం ఎవరమే? శిష్యులమా కదా? శిష్యులమే. శిష్యుల్ని ఏమన్నాడు దేవుడు? సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తనే ప్రకటించండి అన్నాడు. హల్లెలూయా. అయితే మనకి పిలుపు ఉందా లేదా? చెప్పండమ్మా, నీకుందా లేదా? మనలో అందరికీ ఉన్నది. హల్లెలూయా. ఈ విషయం అబ్బాయితో చెప్పా. బీటెక్ చేసిన అబ్బాయి ఎవరో కానీ మొత్తం అబ్బాయితో అన్నా, ఈ పిలుపు నీకు ఉంది, నాకు ఉంది. అంటే శిష్యులందరికీ కూడా ఈ పిలుపు ఉన్నది అన్నాను. హల్లెలూయా. శిష్యులందరికీ పిలుపు ఉంది అంటే వాక్యం ద్వారా దేవుడు నాతో అక్కడ మాట్లాడాడు. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తని ప్రకటించండి. అయ్యగారు ఏమో నాతో ఏమన్నాడు? నీకు పిలుపు ఉందా అని అన్నాడు. అర్థమైందా? ఆయన ఆలోచన మనకు తెలియదు. పిలుపు ఉందా అన్నాడు. కానీ నాకేం చూపించాడు దేవుడు? వాక్యాన్ని చూపించాడు. వాక్యమే దేవుడు. జాగ్రత్తగా గమనించాడు. వాక్యమే దేవుడు. అందువల్ల మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి, సమస్తల్ని నా శిష్యులుగా చేయండి అన్నాడు. హల్లెలూయా. కాబట్టి దాని మీద ఆధారం చేసుకున్నా. నాకు పిలుపు ఉందా లేదా? కొంతమంది అంటారు నీకు పిలుపు ఉందా లేదా? నీకు, నాకు, అందరికీ పిలుపు ఉంది. హల్లెలూయా. నమ్మిన స్తోత్రం చెప్పండి. ఇంకా వేరే దర్శనాలంటే ఏమి లేదు. నాకు అట్ట కనబడి చెప్పాడు దేవుడు, ఇట్ట కనబడి చెప్పాడు, ఇవన్నీ మోసకరమైనటువంటి మాటలై. పిలుపు ఉందా లేదనేది ఎక్కడ కనిపిస్తుంది? వాక్యం ద్వారా కనిపిస్తుంది. స్త్రీలైనా పురుషులైనా మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి, సమస్తల్ని నా శిష్యులుగా చేయండి. దీన్ని బట్టి నాకేమర్థమైంది? నాకు పిలుపు ఉన్నది. హల్లెలూయా. ఇక అక్కడ సంఘానికి వెళ్ళలేదు, నేను ఆ చర్చికి వెళ్ళలేదమ్మా, వెళ్ళలేదు. నేరుగా 1వ తారీఖు వచ్చింది. 1వ తారీఖు వచ్చింది, 25 కావచ్చు డేట్, అది ఏప్రిల్ 25 కావచ్చు. 1వ తారీఖు వచ్చింది ఆదివారం. 1వ తారీఖు ఆదివారం వచ్చింది. ఆదివారం అమ్మగారికి వస్తుంటే నేను కూడా వస్తున్నానన్న. నా దగ్గర డింగు వంట స్కూటర్ ఒకటి ఉంది. అప్పుడు ఆ స్కూటర్ తీసుకొని నేను కూడా వస్తున్నా. నువ్వు వస్తున్నావా అంది.
6 నెలలు అయింది, ఇక్కడ ఏమీ పట్టించుకోలేను. 6 నెలల తర్వాత స్కూటర్ వేసుకొని తీసుకొస్తా ఉన్నా. నాకు అసలు ఈ రూటే తెలియదు, ఈ సింగరేణిగా రూటే తెలియదు, అసలు ఈ మలక్పేట రూటే తెలియదు నాకు. ఈయన రైట్ లెఫ్ట్ అంటూ ఉంటే చెప్తాయి, ఇటుబా 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 అంటుంటే నేను ఎక్కించుకొని మొత్తం మీద ఇక్కడికి చేరాను అనమాట. అదైనా నేను చేరిన తర్వాత ఇదే టేబుల్, ఇదే ఉంది, ఆ రోజున కూడా ఇదే ఉంది. అది ఇప్పుడు ఇది కట్టలేదు కానీ తర్వాత కట్టే కానీ ఇదే ఉంది. అప్పటిది మనం రంగులు వేసుకుంటూ వస్తున్నాం. ఎన్ని సంవత్సరాలు అయింది? 16 సంవత్సరాలు అయిపోయాయి. అవునా? 16 సంవత్సరాలు దాటిపోయి 17వ సంవత్సరం ఇది. నేను ఇక్కడ వచ్చి నిలబడింది 17వ సంవత్సరం వచ్చింది. అయితే వచ్చాను, వస్తా మన సైదాబాద్ కాలనీకి వచ్చిన తర్వాత ఇవాళ మొదటిసారిగా వస్తున్నాం కదా. మే 1వ తారీఖు ఆదివారం, 1వ తారీఖు ఆదివారం మా పెళ్లి రోజు కూడా. అదేందా మే 1వ తారీఖు అయింది. అయితే అందుకని కొత్తగా సంఘానికి వెళ్తున్నాను కదా, వస్తున్నాను కదా, ఇదే కదా ఫస్ట్ రావడం, కనీసం కిలో స్వీట్లను తీసుకెళ్దామని చెప్పేసి అక్కడ ఆపి మీ ఇళ్ళకి పోయే అడ్డ రోడ్డు ఉంది కదా, అక్కడ స్వీట్ షాప్ ఉంది. అక్కడ సైదాబాద్లో కేజీ స్వీట్లు తీసుకొని కేజీన్నర తీసుకుని వచ్చేసాం అనమాట. వచ్చేసిన తర్వాత అప్పుడు మన పిల్లలాగా ప్రవీణ్ లాగానే ఆడ మన అక్కడ యూసుఫ్గూడలో ఉండే పిల్లడిద్దరు అక్కడ వస్తుండేవాళ్ళు. ఇది జాషువా అని ఒక అబ్బాయి, రత్న అని ఒక అబ్బాయి అక్కడికి వస్తుండేవాళ్ళు. అప్పట్లో వాళ్ళు కొంచెం సీనియర్లు కదా, పిల్లలే అంటే దేవుల్లో కొంచెం ఎదిగినటువంటి పిల్లలు, వాక్యం తెలిసిన పిల్లలు. అందుకని చెప్పేసి వాక్యం చెప్పడానికి అమ్మ ఏం చేసిందంటే వాళ్ళని కూడా రమ్మని చెప్పేసి ఎవరో ఒకరు వస్తూ ఉన్నారు. వాళ్ళిద్దరిలో ఒకరైనా వస్తున్నారు, వచ్చి వాక్యం చెప్తున్నారు. అయిపోయిన తర్వాత నేను వచ్చిన 5-6 కూర్చున్నారు అమ్మ ఎదురుగా. కూర్చున్న వాళ్ళు ఏంటంటే నేను ఏదో పాస్టర్గా ఉన్నానుకొని అయిపోయిన తర్వాత నూనెపొడి తీసుకొని నా దగ్గరికి వచ్చి ఎదురుగా నిలబడ్డారమ్మా. అమ్మగారు చూస్తుంది ఏం చేస్తాడు అని చూస్తుంది. ఏం ప్రార్థన చేస్తాడు? అసలు ప్రార్థన చేయడం చేత కదా, ఏం ప్రార్థన చేస్తాడు? అందులో విశ్వాసులకు ప్రార్థన చేయడం ఎడ చేస్తాడు, ఏం చేస్తాడు చూద్దామని చెప్పేసి చూస్తూ ఉంది. చూస్తూ ఉంటే మరి సుజాత గారు అబ్బాయి రామప్పుడు పెళ్లి కాలేదు, చిన్నాడు కదా, నోడు తీసుకుని నిలబడితే నోరు ఏం చేస్తాడు అయినా నాకేమో దేవుడు ప్రేరణ ఇచ్చాడు, ఎట్నే నిలబడండి ఇక్కడే. అందులో ఆ నోటు కూడా తీసేసి సిలువు గుర్తేసాను. యేసునామములో ఎదుర్కొన్నటువంటి కిడ్నీ వ్యాధి తొలగిపోవును గాక అని ఒకటే ప్రార్థన చేసి అంతే నేను ప్రార్థన చేసింది. నీకు ఎక్కువ ఏం చేయాలి, నాకు చేత కాదు కదా. చేసిన తర్వాత ఏం చేశాడు? యేసునామములో తొలగిపోవును గాక, ఉన్నటువంటి వ్యాధి బాధలు యేసునామములో తొలగిపోవును. ఒక చిన్న మాట అన్నానమ్మ. అనంతరం మరుసటి రోజు వారం వచ్చారమ్మా. మరుసటి వారానికి అబ్బాయికి ఏమైంది? కిడ్నీ వ్యాధి నయం అయిపోయింది. హల్లెలూయా! యేసునామములో స్వస్థత వచ్చేసింది, యేసునామములో స్వస్థత కలిగింది. హల్లెలూయా! అవునా? చూడండి, దేవుని యొక్క కార్యం, అద్భుత కార్యం జరిగింది. నాకు అప్పుడు బైబిల్ పట్టుకున్నానమ్మా, అప్పుడు పట్టుకున్నా బైబిల్. అర్థమైందా? అప్పుడు బైబిల్ పట్టుకుని అప్పుడు చదవడం మొదలుపెట్టా. ఎందుకు మనం వచ్చేవారు వాళ్ళకి ఏమైనా చెప్పాలేమో అని అప్పుడు బైబిల్ పట్టుకొని అప్పుడు వాక్యం చెప్పడం స్టార్ట్ చేశాను అనమాట. అప్పుడు చిన్నగా, అప్పటి నుంచి పుస్తకం కూడా ఉంది ఇప్పుడు దాకా జాగ్రత్తగా రాసుకుంటూ, ఏది బ్లూ ఇంక్ రెడ్ ఇంక్ 2 పెట్టి రాసుకుంటూ అప్పుడు బైబిల్ చదువుకుంటూ చిన్నగా వాక్యం మొదలుపెట్టాను అనమాట. మధ్యలో 1 వారం 3 వారాలు వచ్చినాం. 4వ వారం కావాలి నేను రాకుండా మళ్ళీ అక్కడికి వెళ్ళడం జరిగింది. ఎందుకో కానీ 1 వారం వెళ్ళాను నేను. అప్పటి నుంచి ఇప్పటికి ఇక ఎన్ని సంవత్సరాల్లో పరిశుద్ధ దినం అనేది మందిరానికి రాకుండా ఉండలేదు. ఒకే 1 వారం. ఇంకొక వారం ఏమో నేను ఏదైనా ఒకసారి గుంటూరు ఏసన్న గారు చర్చికి వెళ్ళాను 2000. అంటే ఇక్కడికి వచ్చినటువంటి 2 సంవత్సరాల తర్వాత అక్కడికి వెళ్ళడం జరిగింది. ఒక్కసారి ఆయన చేత ప్రార్థన చేయించుకున్నారు అప్పుడు 2007. ఆ తర్వాత సంవత్సరానికి ఆయన చనిపోయాడు కదా, ప్రభువును నిద్రించాడు ఆయన. ఓకే, అట్లా మరి జరిగింది. ఎందుకంటే తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత 6 నెలలకి అప్పుడు 5-6 ఉన్నారు కదా, 7 ఉంటారు, 5-6 ఉంటారు. ఆ తర్వాత 7 నెలల తర్వాత 2 నెలల తర్వాత మళ్ళీ ఇది అట్లా ఉంటే కాదని చెప్పేసి మందిరం కట్టడం జరిగింది. డబ్బులు లేకపోయినా అట్ట కూడా కుస్తీ పట్టి ఇదే మందిరం అనమాట. అప్పటి నుంచి ఆ 17 సంవత్సరాలు వేసిన మందిరం ఇది కట్టాము.
ఆ తర్వాత 7 నెలలకి సంఘం ఎంతమంది అయిందంటే 70 మంది అయ్యారు. 7 నెలల తర్వాత 7గురుగా ఉన్న సంఘం 70 మంది అయ్యారు. అదేదమ్మా, ఎవరో తెలియజేశారు సంఘాన్ని? దేవుడే చేశాడు. మనం చేసే పని మనం చేస్తే దేవుడు చేసే పని ఆయన చేశాడు. ఓకేనా? దేవుడి కార్యాలు అలా ఉంటాయి. అంటే ఇక్కడ అప్పుడు నాకేమర్థమైంది, 6-7 నెలల తర్వాత ఏమర్థమైందంటే, దేవుడు నా ఇంట్లో నుంచి నూనె పొర్లి ప్రవహిస్తున్నాడు చూపించాడు కదా. ఏం చూపించాడు? నా తప్పిదాన్ని ఒప్పుకున్నప్పుడు దేవుని యొక్క కనికరం చూపించాడు. కనికరం చూపించడం వల్ల వచ్చిన దర్శనం మీద నా ఇంటి నుంచి నూనె గడపల మీదుగా పొర్లి ప్రవహిస్తుండటం. ఆ పొర్లి ప్రవహించింది. అక్కడి నుంచి నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత 5-6 నెలలకు అర్థమైపోయిందంట, నా ఇంటి నుంచి ఏంటిది? జీవవాక్యం అనేది ప్రవహించడం. హల్లెలూయా! నా ఇంటిలో నుంచి జీవవాక్యం ప్రకటించబడటం, అనేక మందికి జీవవాక్యాన్ని ప్రకటించడం, అనేక మంది జీవం నడిపించడం, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండటం అనేది ఆ యొక్క దర్శనం యొక్క, ఆ కళ యొక్క భావం. హల్లెలూయా! అదవుతుందమ్మా. అంటే ఎందుకు వచ్చింది అది? ఎందుకు ఇచ్చాడు ఆ దర్శనాన్ని? ఆ దర్శనాన్ని ఎందుకు నెరవేర్చాడు చెప్పండి? ఆ దర్శనం ఎందుకు వచ్చింది? ఎందుకు నెరవేర్చబడింది? నా తప్పిదాన్ని ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు. ఎందుకు ఉంది? బైబిల్లో ఏముంది? అతిక్రమ దాచిపెట్టేవాడు వదిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు దేవుని కనికరాన్ని పొందుకుంటారు. హల్లెలూయా! అర్థమవుతుందమ్మా? మీరు కూడా ఏంటి, నోటికి వచ్చినట్టు మాట్లాడతారు కదా, మాట్లాడతారా లేదా? ఎవరు తక్కువ కాదు. ఎవరు తక్కువ ఉన్నారా? ఎవరు తక్కువ కాదు. నేనైనా మీరైనా ఎవరు తక్కువ కాదు. కాబట్టి మనం ఏం చేయాలి? మన తప్పిదాలన్నీ ఒప్పుకొని, ప్రభువా నేను ఇన్ని సంవత్సరాలను బాప్తిసం తీసుకొని నా నోటి నుంచి వ్యర్థమైన మాటలు మాట్లాడాను ప్రభువా, నన్ను క్షమించు నాయనా. అబద్ధాలు, పొరపాటు అబద్ధాలు ఆడవద్దు. తిండి లేకపోయినా పర్లేదు కానీ అబద్ధాలు మాత్రం ఆడవద్దు. బైబిల్లో చెప్తున్నటువంటి మాటలు అది. అబద్ధాలు పొరపాటు కూడా ఆడద్దు. తిండి లేకుండా, అప్పులతోటి, లేకపోతే శారీరకమైనటువంటి బాధలతోటి, ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా అబద్ధం అనేది ఆడవద్దు. అబద్ధం ఆడే కంటే పస్తులు ఉండటం మేలు. అబద్ధంలు ఆడే కంటే పస్తులు ఉండటం మేలు. గుర్తుపెట్టుకోండి. అవునా? ఇప్పుడు మనుషుల దగ్గర అబద్ధం ఆడతావు, దేవునితో అబద్ధం ఆడతావా? దేవుడు చూడ్డా? మనం ఏముంది, మరి నేను ఏం పట్టాడినా, నేను ఎలాంటి వాడినా దేవుడికి తెలియదా? నేను ఏ విధమైనటువంటి ప్రస్తుతంలో జీవించానో దేవుడికి తెలియదా? తెలుసు కదా. కాబట్టి మనం ఏం చేయాలి? అందరివి, అసలు భూమి మీద పాపం చేయనటువంటి వాడు ఒక్కడు కూడా లేడు. కాబట్టి ఏం చేయాలి? ప్రభువా నేను పాపిని, నేను నా ఇష్టానుసారంగా జీవించాను ప్రభువా. నోటి మాటలైతేనేమి, కంటి చూపులైతేమి, ఉదయం తలంపులైతేమి అన్ని ఘోరం ప్రభువా. ఎంత పరిగమాలను ప్రభువా అని మనం దేవుని దగ్గర ఒప్పుకొని అవన్నీ కనుక విడిచిపెట్టినట్టయితే దేవుని యొక్క కనికరాన్ని పొందుకుంటాం. హల్లెలూయా! నేను ఇప్పుడు దేవుని కనికరాన్ని ఎలా పొందుకున్నాను? బాప్తిసం తీసుకొని సిగరెట్ కూడా తాగాను అని చెప్పేసి దేవుని దగ్గర నేను అడుగుతూ ఉంటే, ఎవరి సిగరెట్ కూడా తాగుతూ దేవుడు నా ప్రార్థన వింటలేదని అంటే, ఒరే గప్పు పెదాలాడని దేవుడు ఏం చేశాడు? వార్నింగ్ ఇచ్చాడు. వార్నింగ్ ఇచ్చినప్పుడు ఏం చేశాను? నేను నా తప్పిదాన్ని ఒప్పుకొని విడిచిపెట్టుకున్నప్పుడు దేవుని కనికరాన్ని పొందుకున్నాను. ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నానంటే కేవలం దేవుని యొక్క కనికరం మాత్రమే. హల్లెలూయా! ఎందుకు? ఆయన కనికరము గల దేవుడు, జాలి గల దేవుడు. ఎందుకంటే ఎంత ఘోరమైనటువంటి పాపినైనా క్షమిస్తాడు. క్షమించలేనటువంటి మానవుడు భూమి మీద ఎవ్వడూ లేడు. వాడు నరహత్య చేసేవాడిని ఇస్తాడు. అదిగో కడపలో చూపిస్తారు. బాంబులు పట్టుకున్న చేతితోటి బైబిల్ పట్టుకున్నానని సాక్ష్యం ఇస్తున్నారు. వాడు బాంబులు తీసుకొని అనేక మందిని చంపేవాడు. ఏం చేసేవాళ్ళు? బాంబులు వేసేవాడు. వాళ్ళ పక్క కక్ష తీర్చుకోవడానికి బాంబులు వేసేవాడు. అలాంటి బాంబులు వేసేటువంటి చేతులు తిరిగి ఏం చేసుకున్నాడంటే ఇలా బైబిల్ పట్టుకున్నాడు. చక్కని సాక్ష్యం కదమ్మా, అవునా కదమ్మా? దేవుడు కనికరించాడా? అంటే బాంబులు పోసుకొని ఎంతో మందిని అరెస్ట్ చంపినటువంటి వ్యక్తిని కూడా తప్పిదం ఒప్పుకున్నప్పుడు ఇవాళ బైబిల్ పట్టుకొని అనేకులకు సాక్షాత్తంగా, అనేకులకి ఆశీర్వాదకరంగా మారాడు ఆ వ్యక్తి. హల్లెలూయా! జాగ్రత్తగా గమనించాలి. కాబట్టి అందరూ కూడా మన బిడ్డలే. జాగ్రత్తగా గమనించాలమ్మా. ఇంకోరు కన్న బిడ్డను ఇంకో రంగా మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు, తప్పు కదా.
మన బిడ్డలు మనం తెచ్చుకుంటామా? మరొక బిడ్డలు మరీ ఏదో తోలనాడుతూ ఉంటారు కొంతమంది. తప్పు కదా. ఏమన్నాడు దేవుడు? ఏం చెప్పాడు? దేవుడు ఏం చెప్పాడు? నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించు అన్నాడు, ప్రేమించమన్నాడు. దేవుడు ఎలా చేశాడు మనల్ని? ఆయన స్వరూపంలో మనం చేశాడు. ఆయన స్వరూపంలో, ఆయన పోలిక చొప్పున ఆయన స్వరూపంలో చేశాడు కాబట్టి, ఆయన మనస్సు మనకు ఇచ్చాడు కాబట్టి మనం ఏముండాలి అని చెప్పినట్టుగా ఆజ్ఞ ఏంటి? అన్నిటికీ బైబిల్ మొత్తానికి ఉన్నటువంటి ఆజ్ఞ ఏంటి? ఇది ఎన్నోసార్లు చెప్తున్నాను. ఏమిటి? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు, దూషించవద్దు. నీ భర్త కావచ్చు, నీ కొడుకు కావచ్చు, లేకపోతే నీ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, వాళ్ళు బలహీనలే. అయితే ఏం చేయాలి? మనం వాళ్ళ కోసం ప్రార్థన చెయ్యాలి. యేసు ప్రభువుని సిలువ వేసినప్పుడు ఆయన ఏం చేశాడు? యేసయ్య ఏం చేశాడు? తండ్రి మీరు ఏం చేస్తున్నారో తండ్రి దగ్గరికి వెళ్ళి క్షమించు అన్నాడు. డ్రింక్ చేస్తున్నారమ్మా, ఇలా తాగుబోతులుగా మారిపోతున్నారు. ఎందుకు మారిపోతున్నారు? వాళ్ళు బలహీనత. సాధారణంగా ఏం చేస్తాడు? తెల్లారక ముందే తాగు తాగు తాగని వాళ్ళని ప్రేరేపిస్తూ ఉంటాడు. మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఏమని చేయాలి? ప్రభువా, అది ఆ వ్యక్తిని, ఆ తాగుడు అసహించుకొని మనసుని పుట్టించిన ఆయన, ఆ తాగుడు బంధకాన్ని విడిపించిన ఆయన అని చెప్పి మనము ప్రార్థన చెయ్యాలి. అందుకని ఈ తాగుబోతాడు ఏడ పోతాడురా అని మనం చెప్పించకూడదు. ఏం చేయాలంట? దీవించాలి. ప్రభువా, ఆ కుమారుడిని దర్శించి దాన్ని, ఆ తాగుడు అసహించే మనసును పుట్టించి నీ వైపు చూసి పశ్చాత్తాపంతో నీ కృపను పొందుకునే కుమారుడిగా చెయ్యి నాయన అని చెప్పేసి మనము ప్రార్థన చెయ్యాలి. అది దేవుని మనస్సు, దైవ మనస్సు. హల్లెలూయా. ఎందుకంటే ఎక్కడున్నాడు దేవుడు? మనలోనే ఉంటాడు. మీ దేహాలే నా ఆలయం అన్నాడు కాబట్టి మనం ఏం చేయాలి? మనం అలాంటి మనస్సు కలిగి ఎవరిని ద్వేషించవద్దు, దూషించవద్దు. మనకి అపకారం చేసినా కూడా అపకారం చేసినటువంటి వాళ్ళకి తిరిగి అపకారము, కీడు చేయవద్దు. కీడు చేసినటువంటి వాళ్ళకి మేలు చేయమంటున్నాడు. కాబట్టి మనము మాటల ద్వారా కానీ చేతుల ద్వారా కానీ మనకి మేలే చేయాలి, కానీ కీడు మాత్రము చెయ్యవద్దు. హల్లెలూయా. జాగ్రత్తగా గమనించాలి. అవును, దేవుని యొక్క కృపను మనము పొందుకుంటాం. హల్లెలూయా. అర్థమైందా? కాబట్టి మనం దేవుడు మాట్లాడా లేదా? వినాలనేటువంటి ఆసక్తి కనుక ఉంటే దేవుడు నీతోటి మాట్లాడతాడు. వినే తేలికున్నట్టయితే నీతోటి మాట్లాడతాడు. నేను కూడా అప్పుడు ఇక్కడికి రాకముందు నేను బైబిల్ పెద్దగా చదివినటువంటి వాడి కాదు, విన్నటువంటి వాడు కూడా కాదు. ఆఖరికి బైబిల్ గ్రంథం కీర్తనలు చదవమంటే కీర్తనలు కూడా చదివినటువంటి వాడిని కాదు. అంత మహాఘోరంగా ఉండేది పరిస్థితి. అర్థమవుతుందా? మరి అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఏం చేశాడు? దేవుడు ఎలా చూస్తాడు? మనమైతే పై రూపాన్ని చూస్తాం, కానీ దేవుడు ఏం చేస్తాడు? ఉదయ అంతరంగాన్ని చూస్తాడు. నీ భవిష్యత్తును చూస్తాడు. మన భవిష్యత్తును చూస్తాడు. మన యొక్క లోపల ఉన్నటువంటి అంతరంగాన్ని పరిశీలించేటువంటి దేవుడు కాబట్టి అంతరంగాన్ని పరిశీలిస్తాడు. మనం ఏం చేస్తాం? వాళ్ళు అట్టాటాళ్ళు ఇట్టాటాళ్ళు అని మనం పేర్లు పెడుతూ ఉంటాం. కానీ దేవుడు ఏం చేస్తాడు? మరి మన పౌలు గారు ఏం చేసేవాడు? సౌలుగా ఉన్నప్పుడు ఏం చేసేవాడు? అందరినీ హింసించి బాధ పెట్టి ఎంతో ఘోరాతి ఘోరంగా చేసేవాడు. మనమైతే ఏం చేస్తాం? శిష్యులే అన్నారు, అయ్యా వీళ్ళు ఈ సౌలు అందరినీ ఎంతోమంది మన నాన్న తీసుకెళ్ళి జైల్లో వేసాడయ్యా, వాడు మామూలుడు కదయ్యా, వాడు నమ్మొద్దయ్యా అని చెప్పేసి యేసయ్యతో చెప్పారు శిష్యులు. చెప్పినప్పుడు యేసయ్య ఏమన్నాడు? నా కోసం అనేక శ్రమలు అనుభవించడానికి తగినవాడు అన్నాడు. హల్లెలూయా. ఏం చేశాడు ఆయన? అంతరంగం తెలుసు, జరగబోయేదంతా కూడా ఆయనకి తెలుసు, అంతా తెలుసు ఆయనకి. తర్వాత ఏం చేశాడు? ఆ తర్వాత యేసు ప్రభు ఆయన దర్శించిన తర్వాత ఏమయ్యాడు? పౌలుగా మారాడు. పౌలుగా మారిన తర్వాత ఏమన్నాడు? బ్రతుకుతైతే క్రీస్తు, సావు అయితే లాభము అన్నాడు. హల్లెలూయా. అదొందా? ఎంతగా మారాడో చూడండి. అందరూ ఏమనుకున్నారు? శిష్యులు ఏమనుకున్నారు? వీడు అందరం తీసుకెళ్ళి మనల్ని ఏదో మోసం చేయడానికి వచ్చాడు, మనం అందరం తీసుకెళ్ళి మళ్ళీ జైల్లో పడటానికి వచ్చాడు, లేదా చంపడానికి వచ్చాడు అని చెప్పేసి ఏంటంటే చెప్పారు. యేసు చెప్తే యేసు ఏంది? మనమేమో ఏం చేస్తున్నాం? పై రూపాలు చూసాం, అతని యొక్క క్రియలు చూసాం, ఆయన లేపుతున్నాం. అయితే మనం ఏం చూస్తున్నాం? ఆయన ఏం చూస్తున్నాడు? ఉదయాన్ని చూశాడు. హల్లెలూయా. ఏం చూశాడు? ఉదయాన్ని చూస్తున్నాడు. పౌల్లో ఉన్నటువంటి ఆ సౌలులో ఉన్నటువంటి ఉదయంలో చూశాడు. అతను నా కోసం అనేక శ్రమలో అనిపించడానికి తగినవాడు అని చెప్పేసి యేసు ప్రభువు చెప్పాడు. హల్లెలూయా. అవునా?
చెప్పిన తర్వాత మరి 3 సంవత్సరాలు ఎక్కడో ఏకాంతంగా పోయి అక్కడ అరేబియా ప్రాంతానికి పోయి ఏకాంతంగా ప్రార్థన చేసుకున్నాడు, దేవునితో గడిపాడు, ఒక్కడే దేవునితో గడిపాడు. ఆ తర్వాత మళ్ళీ సంఘస్థుల దగ్గరికి వచ్చాడు, వాళ్ళతో కలిసి తిరిగాడు, అనేక ప్రాంతాల్లో మందిరాలు కట్టాడు, అనేక ప్రాంతాల్లో సంఘాలు కట్టాడు. సంఘాలు కట్టి అక్కడ ఉన్నటువంటి సంఘ పెద్దలకు అప్పచెప్పాడు, వెళ్తూనే ఉన్నాడు. ఎన్ని సంఘాలు కట్టాడు లెక్కలేదు, ఎన్నో సంఘాలు కట్టాడు ఆయన యొక్క జీవిత కాలంలో. యేసు ప్రభు దర్శించిన తర్వాత మరి మనల్ని యేసు ప్రభు దర్శించిన తర్వాత మనం ఎంతమందిని రక్షణ మార్గం నడిపించాం, ఒక్కసారి మనల్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఓకేనా? కాబట్టి జాగ్రత్తగా వినేవాళ్ళతోటి దేవుడు మాట్లాడతాడు. అవునా? ఎలా మాట్లాడతాడు దేవుడు? వాక్యం ద్వారా మాట్లాడతాడు. వాక్యాన్ని కనుక ఇప్పుడు మనం నాకెందుకంటే ఇక్కడ ఈ చిన్న మాట ఉంది కదమ్మా, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించారు. అక్కడ ఆగిపోయింది అనమాట. నా కరు దృష్టి, నా మైండ్ అంతా అక్కడ ఆగిపోయింది. ఆగిపోయినప్పుడు అర్థమైంది అన్నమాట. ఎవరినన్నాడు ఆ మాటని? ఎవరినన్నాడు? యేసయ్య శిష్యులే కదా ఉంది. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించన్నాడు కదా యేసయ్య. అయితే నేనెవరిని? నేను శిష్యుడా కాదా? అది అన్నమాట. నాకు ఆ రోజున ఆలోచన తీసుకొచ్చింది. అయితే నేను శిష్యుడినే కదా, నేను వెళ్ళి సర్వలోకానికి వెళ్ళి సర్వ సువార్తను ప్రకటించాలి కదా, అందరినీ శిష్యులుగా చేయాలి కదా, నేను శిష్యులు చేయాలి కదా అనేటువంటి మనసు వచ్చేసి ఆ రోజున దేవుడు నాతో ఏమన్నాడు, పాస్టర్ గారితో, అయ్యా నేను దేవుని పని చెయ్యాలని ఉందయ్యా అన్న. హల్లెలూయా. మరి ఆ పాస్టర్ గారికి వాళ్ళ ఉద్దేశం మనకు తెలియదు కదమ్మా. వాళ్ళతో దేవుడు ఏం మాట్లాడతాడో మనకు తెలియదు. అయితే నాతో దేవుడు మాట్లాడింది ఇది. దేవుడు వాక్యం ద్వారా నాతోటి మాట్లాడాడు. తీసుకొచ్చి ఎక్కడ పడేశాడు? ఇక్కడ గుడంబాటలో పడేశాడు దేవుడు. హల్లెలూయా. తర్వాత ఇక్కడ ప్రార్థన చేస్తే అప్పుడు దేవుడు మహా అద్భుతమైనటువంటి అవకాశం ఏమి ఇచ్చాడు. ఇక్కడ అమ్మగారు 2010లో అమెరికా వెళ్ళింది కదా, అబ్బాయి దగ్గరికి వెళ్ళినప్పుడు ఇక్కడ అనుకోకుండా మనకి ఏమొచ్చింది, ఇక్కడ ఏం ప్రేరేపణ ఇచ్చాడు దేవుడు? ఏం ప్రార్థన ఇచ్చాడు? మొరపెట్టే ప్రార్థన ఇచ్చాడు. అక్కడ మొరపెట్టేటువంటి సంభాషణ అక్కడ ఎవరిది? ఎబ్బేజు మొరపెట్టినటువంటి ప్రార్థన దగ్గర నా కనుదృష్టి వెళ్ళింది. అంటే వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. ఎబ్బేజు చేశాడు, ఎబ్బేజు మొరపెట్టాడు. ఎబ్బేజు ఎలాగందని చెప్పాను మన వారంలో చెప్పాను కదా. వేదంతో కన్నది, మనలో కూడా వేదంతో కన్నది. ఆయన ఏం చేశాడు? దేవునికి, యెహోవా దేవునికి మొరపెట్టాడు. నువ్వు నన్ను నిశ్చయంగా ఆశ్రయించిన సరిహద్దులు విశాలపరిచి నీ చేయి నాకు తోడుకున్న దయచేసి ఏ కీడు రాకుండా తప్పించమని ప్రార్థన చేస్తే అతను ప్రార్థన చేసినటువంటి 4 రకాలుగా, మనం చేసిన 4 రకాలుగా ఆయన ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. అక్కడికి వెళ్ళింది అంటే దేవుడు ఆ వాక్యంలో దేవుడు నాతోటి మాట్లాడినట్టుగా నేను గమనించాను. వాక్యం ద్వారా దేవుడితో నాతో మాట్లాడినట్టు గమనించి అప్పుడు 2010వ సంవత్సరం నవంబర్ నెల 1వ వారము 2వ వారము మొత్తం మీద ఆ వారంలో మనం స్టార్ట్ చేసాం. అప్పటి నుంచి కూడా ఈ మొరపెట్టే ప్రార్థన అనేది సాగించినప్పుడు సరిహద్దులు విశాలపరచని ఏం చేశాడు? ఇక్కడి నుంచి తీసుకెళ్ళి నందనవనం తీసుకెళ్ళాడు. నందనవనం తీసుకెళ్ళేసి ఖమ్మం జిల్లా ఈశ్వరమాధవం తీసుకెళ్ళాడు. అక్కడి నుంచి మళ్ళీ నల్గొండ జిల్లా తెల్లదేవరపల్లి తీసుకెళ్ళాడు. హల్లెలూయా. అదన్నా దేవుడు మాట్లాడాడా? ఎలా మాట్లాడాడు? నాతో మాట్లాడేగా దేవుడు. నాకు చెబితే నేను చేస్తా. కొంతమంది అంటారు నాకు చెబితే నేను చేస్తాను. ఏది నీకు చెప్పేది? ఎక్కడ? ఆల్రెడీ దేవుడు చెప్పాడు కదమ్మా, ఇక్కడ చెప్పాడు కదా, మీరు నా మాట మీద నడుచుకుంటే నీ వల్ల అన్నాడు. అంతే కదమ్మా. కాబట్టి మొత్తం మనతోటి మాట్లాడటం అంటే ఎక్కడ మాట్లాడతాడు దేవుడు. ఇప్పుడు నాతోటి అక్కడ దేవుడు మాట్లాడాడు కదా. ఏం మాట్లాడాడు నాతోటి? ఒరే గబ్బు పేదాలాడా, నీ గబ్బు పేదాలతో ప్రార్థన చేస్తే నేను వింటానని మాట్లాడాడు. దెబ్బ తిరిగి పెట్టాడు, గొప్ప గీయమంటాడు. అంతేనా కదా? గొప్ప గీయమందా. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకి ఏమొచ్చింది? దేవుడు 2005వ సంవత్సరంలో ఈ వాక్యం ద్వారా మాట్లాడాడు. ఏ వాక్యం ద్వారా? మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించే సమస్యలు నా శిష్యులుగా చేయండి అని ఆ వాక్యం ద్వారా మాట్లాడాడు. ఓకేనా? దర్శనం ద్వారా అది చూపించాడు. డైరెక్ట్గా మాట్లాడాడు. ఇక్కడ వాక్యం ద్వారా చూపించాడు. 3 రకాలు కనపడుతున్నాయి. ముందేం కనపడింది? డైరెక్ట్గా దేవుడు మాట్లాడాడు. ఒరే గబ్బు పెద్దలాడని మాట్లాడాడు. అవునా?
బుద్ధి లేనాడు మాట్లాడాడు కదా. తర్వాత ఇక్కడ ఏమంటాడు? తర్వాత దర్శనం ఇచ్చాడు. అవునా? దేవుడు ఇచ్చిన దర్శనం. ఆ తర్వాత వాక్యం ద్వారా మాట్లాడాడు. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. హల్లెలూయా. చూడమ్మా, దేవుని మాట ప్రకారం మనం, ఆజ్ఞ ప్రకారం మనం కనుక చేసినట్లయితే, దేవుని మాట శ్రద్ధగా కనుక విన్నట్లయితే, వినే తీరం కనుక మనకు ఉన్నట్లయితే దేవుడు మనతోటి మాట్లాడతాడు. మరి మీతోటి ఈరోజు మాట్లాడాడా దేవుడు? ఉన్నా ఏమన్నా మాట్లాడాడమ్మా? మాట్లాడా? వెళ్ళటంలా లోపల. కొంతమందికి అసలు లోపలికి వెళ్ళటంలా. చెవుల్లో ఏదో సౌండ్లు వినపడతాయి అన్నమాట. ఏది పాస్టర్ గారు పెద్దగా నడుస్తున్నాడు, సౌండ్లు మాత్రం వినపడతాయి, కానీ దేవుని మాట వినపడతాయి. అలా ఉంటుంది అనమాట. అంటే ఆ సమయాన్ని కేటాయించుకోవట్లా. ఏడో వాళ్ళు ఏదో పిచ్చి ఆలోచనలు చేస్తారు. ఇక్కడే కూర్చుంటారు, కానీ దేవుని సన్నిధిలో కూర్చున్నారు, దేవుని మాట వినాలని కూర్చున్నారు. దేవుని మాటల్లో ఏముంటుంది? ఆశీర్వాదం ఉంది. దేవుని మాటల్లో ఉంది శక్తి ఉన్నది. దేవుని మాటల్లో సంతోషం ఉంటుంది. దేవుని మాటల్లో నెమ్మది ఉంటుంది. దేవుని మాటలు ఎవరైతే శ్రద్ధగా వింటారో, అదే దేవుని మాటలు వినాలంటే తీరిక ఎవరైతే చేసుకుంటారో, వినాలని తీరిక ఎవరికైతే ఉంటుందో వాళ్ళతోటి దేవుడు మాట్లాడతాడు. అయితే నాతోటి నేనేముంది? దేవుని మాట వినాలనేటువంటి తీరిక నాకు ఉందేమో, ఆ కోరిక నాకు ఉందేమో, దేవుడు నాతోటి మాట్లాడాడు. హల్లెలూయా. ఎలా మాట్లాడాడు? వాక్యము ద్వారా మాట్లాడాడు. హల్లెలూయా. మాట్లాడాడు. మరి మీతో దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? అర్థమవుతుందమ్మా? అంటే ఇప్పుడు అందరితో మాట్లాడేట్టే కదా. మరి నాతో మాట్లాడిన దేవుడు మీతోటి మాట్లాడేట్టే కదా. మీరు అందు చేయాలంట, అందరితో అన్ని చోట్ల మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. కాబట్టి అందరూ కూడా శిష్యులుగా చేయమని చెప్పేసి మత్తయి సువార్తలో ఉంటుంది. అవునా? కాబట్టి మనం అందరం కూడా ఏం చేయాలి? నీతో మాట్లాడుతున్నాడా లేదా? వినేవాళ్ళతో మాట్లాడుతున్నాడమ్మా. వినేవాళ్ళతో మాట్లాడటంలా, వినేవాళ్ళతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? ఏమని మాట్లాడాడు? అందరికీ సువార్తని ప్రకటించండి. ఏం సువార్త ప్రకటించాలి? సిలువను గుర్చిన సువార్త, రక్షింపబడుతున్న వారి సిలువను గుర్చిన సువార్త ఏంటి? సిలువను గుర్చిన సువార్త నశించుచున్న వారికి వెరితనము కానీ, రక్షింపబడుతున్న మనకి దేవుని యొక్క శక్తి. హల్లెలూయా. దేవుని శక్తిని ఎవరు పొందుకుంటారు? ఇక్కడ సిలువను గుర్చిన సువార్తను ప్రకటించే వారికి దేవుని యొక్క శక్తిని పొందుకుంటారు. నమ్మిన స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ మాట ఇప్పుడే దేవుడు మాట్లాడాడు నాతో. ఈ అనుభవం ఇప్పుడే వచ్చింది, ఇంతకుముందు ఎప్పుడు రాలేదు కదా. అదేందో గమ్మత్తు, నేను ఇక్కడ నిలబడ్డప్పుడే దేవుడు మాట్లాడతాడమ్మా. మిరాకిల్. బైబిల్ ధ్యానిస్తున్నప్పుడు కూడా రాలేదు, కానీ ఒక్కోసారి ఎప్పుడు మాట్లాడతాడో, ఏ సమయంలో మాట్లాడతామో నాకు తెలియదు. ఎప్పుడు మాట్లాడుతున్నాడు? ఇప్పుడు ఇక్కడ ఏం మాట్లాడాడు? ఇప్పుడు సిలువను గుర్చిన సువార్త నశించున్న వారికి వెరితనము కానీ, రక్షింపబడిన మనకి దేవుని యొక్క శక్తి. హల్లెలూయా. రక్షింపబడిన మనకి దేవుని యొక్క శక్తిని పొందుకున్నాం. హల్లెలూయా. దేవుని శక్తిని పొందుకుంటే పిరికితనం అనేది ఉండదు. హల్లెలూయా. పిరికివారు నా రాజ్యానికి వారసులు కాదు. ఏ విషయంలో కూడా పిరికితనం అనేది ఉండకూడదు. చంపుతానన్నా కూడా భయపడకూడదు. దేనికి భయపడమన్నాడు దేవుడు? శరీరాన్ని, ఆత్మని నరకానికి పడవేసేవాడికి భయపడండి, కానీ శరీరాన్ని చంపేవాడికి భయపడవద్దన్నాడు. శరీరాన్ని, ఆత్మని నరకంలో పడవేసేది ఎవరు? దేవుడే, సృష్టికర్తన దేవుడే. హల్లెలూయా. కాబట్టి మనం ఎవరికి భయపడాలి? దేవుడు ఏం చెప్తున్నాడు? ఈ శరీరాన్ని చంపేవాడికి భయపడవద్దు, ఆత్మను దేహాన్ని నరకంలో పడవేసేవాడికి భయపడండి. ఆత్మని దేహాన్ని నరకంలో పడవేసేది సృష్టికర్తన దేవుడు మాత్రమే. కాబట్టి మనం ఎవరికి భయపడాలి? ఆయనకి భయపడాలి, కానీ మనుషులకి భయపడాల్సిన అవసరము లేనే లేదు. హల్లెలూయా. విన్నారమ్మా? జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు నాతోటి దేవుడు మాట్లాడిన మాట, మరి మీరు కూడా ఆ వాక్యాన్ని జాగ్రత్తగా మీరు విని ఉన్నట్లయితే, నేను చెప్పే మాటలు మీరు కూడా విన్నట్లయితే, ఆ మాటలు దేవుడు చెప్పిన మాటలే చెప్తున్నాను కాబట్టి నాకు ఇచ్చినటువంటి కృప మీకు కూడా దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. అమ్మగారు ఏం చేసేదో తెలుసా? మేము కోసం కూడా చర్చిలో ఉన్నప్పుడు ఏం చేసేది? మరి మా బంధువులు అపార్ట్మెంట్లోను
పెద్ద పెద్ద ఇళ్లలో ఉండేవాళ్ళు. అయితే మేము చిన్నింట్లోనే ఉన్నాంలే, మామూలు ఇంట్లో ఉన్నాం. అయితే ఆమె ఏం చేసింది, మా బంధువులు ఇళ్ళ కాడికి వెళ్తుంది కదా. వెళ్ళినప్పుడు ఏం చేస్తుంది, ఎవరి కోసం వెతుకుతుంది, ఆత్మ కోసం వెతుకుతుంది. ఆత్మల కోసం వెతికేది, ఆత్మల కోసం వెతికి. డబ్బున్న వాళ్ళు వింటారా, డబ్బు ఉన్న వాళ్ళు వినరు. అందుకే ఏముంది బైబిల్ గ్రంథంలో, ఒంటనైనా సూది పెద్దలో జొచ్చవచ్చును, కానీ ధనవంతుడు పరలోక రాజ్యంలో చేరడం అసంభవం, జరిగే పనే కాదు. డబ్బు వెంట పరిగెత్తేవాడు పరలోకానికి వెళ్ళడం అనేది అసంభవం. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. నీకు కనుక డబ్బు మీద వ్యామోహం కనుక ఉన్నట్లయితే, డబ్బు సంపాదించి మూట కట్టుకోవాలి, వెనకేసుకోవాలనే వ్యామోహం కనుక ఉన్నట్లయితే, నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళడం అనేది జరిగే పనే కాదు. అయితే డబ్బు లేకుండా దరిద్రులుగా ఉండాలని కోరుకున్నాడా దేవుడు? అంటే పొరపాటు కూడా కోరుకోవటం లేదు. మనం ధనవంతులుగా ఉండడానికే పెంచుకున్నాడు, దరిద్రులుగా ఉండడానికి పెంచుకోలేదు. అయితే ఎలా మరి? డబ్బు ఆశ వద్దన్నావు కదా, డబ్బు సంపాదించుకోవద్దన్నావు కదా, మరి ఎలా? మేము బతకడానికి ఎలా? నీకేం కావాలో దేవుడు ఇస్తాడు. అయితే ఏమన్నాడు, అన్యులైతే వాటి కోసం ఏడుస్తారు, కానీ నువ్వేం చేయాలి, మొదట నా రాజ్యాన్ని వెదకండి అన్నాడు. హల్లెలూయా. దేవుని యొక్క రాజ్య వ్యాప్తి కోసం గనక నశించిపోతున్న ఆత్మల కోసం ప్రయాసపడినట్లయితే, యేసుని ఎరగనటువంటి వారిని యేసు మార్గం నడిపించినట్లయితే, యేసు ఏమన్నాడు, నేనే సత్యము, నేనే జీవము, నేనే మార్గము, నా ద్వారా తప్ప ఎవరు తండ్రి వద్దకి రాలేడు అన్నాడు. కాబట్టి మనం ఏం చేయాలి, యేసుని ఎరగనటువంటి వారిని యేసు మార్గం నడిపిస్తే వాళ్ళు దేవుని దగ్గరికి వెళతారు. హల్లెలూయా. ఒక వ్యక్తిని మనం రక్షించిన వాళ్ళం అవుతాం. ఆ తపన వేదన కనుక నీకు కనుక ఉన్నట్లయితే, నువ్వు దేని గురించి ఆలోచించాల్సిన అవసరం లేనే లేదు. హల్లెలూయా. ఇది స్వానుభవంతో చెప్తున్నట్టు అనుభవం, నా సొంత అనుభవంతో చెప్తున్న అనుభవం. ఇక్కడికి వచ్చేటప్పుడు ఎలా వచ్చాను, ఉట్టి చేతులతో వచ్చాను. ఇక్కడ వచ్చి నిలబడిన తర్వాత 26 రోజులకి నా కొడుకుని ఉద్యోగరీత్యా పంపించాడు. హల్లెలూయా. అద్భుతంగా పంపించాడు. పంపించిన తర్వాత నా బిడ్డలు ఏం చేశారు, ఇద్దరు ఉద్యోగాల్లో చేరారు. ఇద్దరు ఉద్యోగాల్లో చేరి నా యొక్క పరిచయకి సహకరిస్తూ ఉన్నారు. దేవుని మహాపురం బట్టి నేనే పెద్ద బిల్డింగ్లే చర్చలు కట్టలేకపోయినా ఇప్పుడు 17 సంవత్సరాల డేరాలో నడుస్తూ ఉంది. హల్లెలూయా. దేవుడు ఎక్కడ ఉంటాడమ్మా? పెద్ద బిల్డింగుల్లో ఏసీల్లో ఉంటాడా? ఎక్కడుంటాడు? ఎక్కడుంటాడు? నీలోనూ నాలోనే ఉంటాడు. హల్లెలూయా. నీ దేహాలే నాలయం అంటున్నాడు. హల్లెలూయా. చూడండమ్మా, దేవుని కృపను పొందుకో, దేవుని యొక్క శక్తిని పొందుకోవాలి. ఆ సువార్తను ప్రకటిస్తే, సిలువనికి వచ్చిన సువార్తను ప్రకటిస్తే ఏమవుతుంది? సిలువనికి వచ్చిన సువార్త నశించున్న వారికి వెర్రితనము, రక్షింపబడం మనకు దేవుని యొక్క శక్తి. హల్లెలూయా. ఆ శక్తిని మనం పొందుకోవాలి. అన్నిలాగా కాదు, ఏమి తిందామా, ఏమి తాగుదామా, ఏమి కట్టుకుందామా, ఏమి సంపాదించుకుందామా, ఏమి వెనకేసుకుందామా. ఏమంటారు కొంతమంది, ఇన్ని సంవత్సరాలు హైదరాబాద్ పోయాం, ఇద్దరు నీ కొడుకులు ఉద్యోగాలు చేస్తున్నారు, హైదరాబాద్ పోయి ఇన్ని సంవత్సరాలు అయింది, ఎన్ని స్థలాలు సంపాదించావు, ఎన్ని మేడలు కట్టావు, ఎన్ని మిద్దెలు కట్టావు, ఎన్ని బంగారం సంపాదించుకున్నావు, ఎన్ని ఆస్తులు సంపాదించుకుని ఇది అడుగుతారు మా బంధువులు. ఏమ్మా, ఏమి సంపాదించుకున్నా నేను? అంతకంటే ఎక్కువ సంపాదించుకున్నాను. హల్లెలూయా. ఆ బంగారం కంటే, ఆ పొలాల కంటే, ఆ బిల్డింగుల కంటే అంతకంటే ఎక్కువ సంపాదించుకున్నాను. హల్లెలూయా. ఏమిటి సంపాదన? ఏమిటి సంపాదన? పరలోక ధనాన్ని సంపాదించుకున్నాను. ఎవరు దొంగలు దొంగిలించలేనటువంటి ధనాన్ని సంపాదించుకున్నాను. హల్లెలూయా. అర్థమవుతుందమ్మా? అది మనం సంపాదించుకోవాలి. అయితే లేదు కదా అని చెప్పి వదిలిపెట్టాడా? వదిలిపెట్టాడు? మనకి ఏది కొదవ లేకుండా చేస్తాడు. హల్లెలూయా. ఏ కొదవ ఉండదు. అయితే ఏంటి, నాకు ఏది ఉన్నా కూడా దాంతో నేను తృప్తి పడతాను. ఏది ఉన్నా తృప్తి పడతాను. ఇది లేదు అనేటువంటి ఆ కుంగుబాటు లేనే లేదు. బైబిల్ ఏం చెప్తుంది? బైబిల్ ఏం చెప్తుంది? మీకు కలిగిన వాటితో తృప్తి పడి ఉండండి అంటున్నాడు. హల్లెలూయా. మనకి ఇక్కడ ఈ మందిరాన్ని ఇచ్చాడు, లేకుండా ఉండేటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అవునా? ఇళ్లలో పెట్టుకుని నానా పాటలు పడేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు కదమ్మా. కానీ ఇదైనా మనం ఆరాధన చేయడానికి, సమాజముగా కూడుకొని దేవుడిని స్తుతించి ఆరాధించడానికి, పరిశుద్ధ దినాన్ని పాటించడానికి దేవుడు ఇచ్చాడు కదా. మనం బిల్డింగ్ కట్టలేకపోవచ్చు, అందరిలాగా మనం పెద్దవి కట్టలేకపోవచ్చు, కానీ మనకు ఉన్న దాంట్లో మనం ఆరాధన చేసుకుంటున్నామా లేదా?
ఇక్కడ దేవుడు ఉన్నాడా లేదా? ప్రార్థన ఆలకిస్తున్నాడా లేదా? ఆలకించే దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. ప్రపంచంలో ఏ మారుమూల, ఏ చెట్టు కింద చేసినా, ఏ గుట్ట కింద చేసినా, ఎక్కడ చేసినా దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. హల్లెలూయా. యోనా ఎక్కడ చేశాడు? చేప కడుపులో ఉండి, సముద్ర గర్భంలో చేప కడుపులో ఉండి ప్రార్థన చేశాడు. విన్నాడా లేదా దేవుడు? పశ్చాత్తాపం, అయ్యో 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 అంటే ప్రార్థన చేశాడు. దీనాతి దీనంగా దేవుడు వేడుకున్నాడు. ప్రార్థన అంటే దీనాతి దీనంగా దేవుడు వేడుకోవటం. హల్లెలూయా. అవునా? వేడుకుంటే ప్రార్థన విన్నాడు. మనం ఎక్కడున్నా ప్రార్థన వింటాడు. దేవుడికి ఇష్టమైతే ఇస్తాడు. అందుకని చెప్పేసి మనం వాళ్ళ చుట్టూ వీళ్ళ చుట్టూ తిరగటం అనేది తప్పు. అవునా? దేవుడి చిత్తమైతే ఏది ఇవ్వాలో అది ఇస్తాడు. హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలి? ఇప్పుడు దేవుడు మీతో మాట్లాడాడు. ఇప్పుడు వాక్యం ద్వారా ఏమన్నాడు? మీరెవరు, నేనెవరు? ఆయన శిష్యులమే. శిష్యులు ఏం చేయాలి? శిష్యులు తయారు చేయాలి. చేశారా? నాకు ఎలాంటి పిలుపు ఉందో మీకు అలాంటి పిలిపే ఉంది. అవునా? అంటే పిలుపు ఉంది, మీకు పిలుపు, నాకు పిలిపే. ఏ పిలుపు? అనేక మందిని ఆయన శిష్యులుగా చేయాలి. మనం శిష్యులు కాబట్టి అనేక మంది శిష్యులు చేయాలి. అయితే మీ సామర్థ్యం వేరు, నా సామర్థ్యం వేరు. నాకు ఇచ్చే సామర్థ్యం నాకు ఇస్తాడు, మీకు ఇచ్చే సామర్థ్యం మీకు ఇస్తాడు. మీరు వెళ్ళే చోటకల్లా నేను వెళ్ళలేను, నేను వెళ్ళే చోటకి మీరు వెళ్ళలేకపోవచ్చు. అవునా? నేను మాట్లాడినప్పుడు మీరు మాట్లాడలేకపోవచ్చు, మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేకపోవచ్చు. ఎవరికి ఇచ్చే సామర్థ్యం వాళ్ళకి దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. ఈ అద్భుతమైనటువంటి అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. దేవుడు సంతోషపెట్టాలి. మనకింత గొప్ప రక్షణ ఇచ్చినటువంటి యేసయ్యను మనం ఏం చేయాలి? సంతోషపెట్టాలి. హల్లెలూయా. ఇప్పుడు ఎవరితో మాట్లాడాడు? వినే తేరిక ఉన్నటువంటి వాళ్ళతో దేవుడు మాట్లాడతాడు. అమ్మా నిద్రపోతున్నారా? ఉంటుందిలేమ్మా. నేను కూడా కూర్చుంటే నిద్రపోతానంటే మీ అమ్మగారు వాక్యం చెప్తే నేను పక్కన కూర్చుని నిద్రపోతాను. అంటే మనం అందరం కూడా బలహీనమే. ఆత్మసిద్ధమే కానీ శరీరం బలహీనం. అంటే వినే మనసు ఉన్నటువంటి వాళ్ళతో దేవుడు మాట్లాడతాడు. ఓకేనా? మీతో మాట్లాడాడా దేవుడు? మాట్లాడాడా? ఓకే, మంచిది. అయితే ఇంకోటి ఏంటంటే, ప్రార్థించే కోరిక ఉన్న వాళ్ళతోటి, ప్రార్థించే కోరిక ఉన్న వారి మాటలు దేవుడు వింటాడు. హల్లెలూయా. ప్రార్థించే కోరిక ఎవరికైతే ఉంటుందో వాళ్ళ మాటలు దేవుడు వింటాడు. హల్లెలూయా. అంటే ప్రార్థన అంటే ఏం చెప్పాను ఇందాక? దీనత్వంతో అడగటం. అంటే దీనత్వంతో దేవుణ్ణి వేడుకోవటం. అయ్యా కనికరించయ్యా, అది ప్రార్థన అంటే. లొడలో చెప్పుకోవడం మాత్రం కాదు. సహజంగా ఏదో పుస్తకం చదివినట్టు చదివేస్తుంటారు. వాళ్ళకి కాపాడు, వీళ్ళకి కాపాడు, వాళ్ళని తెచ్చి వాళ్ళని తెచ్చు, అక్కడ మందిని కట్టి ఇక్కడ మంది అది కాదు. ఎలా ఉండాలి? వేడుకోవాలి. ప్రభువా కనికరించు నాయనా, మా కుటుంబం నీ నామాన్ని గణపరిచేలాగా చేయనైనా, నీ నామాన్ని అవమానపరిస్తే మా కుటుంబానికి ఉండకూడదు నాయన. నేను కానీ నా కుటుంబంలో ఎవరు కానీ నీ నామాన్ని అవమాన పరిస్థితి ఉండకూడదు నాయన. నీ నామాన్ని గణపరిచే వరకు ఉండాలి ప్రభువా. నువ్వు చెప్పావు నాయన, నన్ను గణపరిచేవాడు నేను గణపరుస్తాను అన్నావు కదా ప్రభువా. ఎలాగైనా ప్రభువా నేను నా కుటుంబంలో నా భార్య బిడ్డలు అందరూ కూడా నీ నామాన్ని గణపరిచేలాగా, నిన్ను సంతోషపెట్టేలాగా నీ కృపను నాకు దయచేవా ప్రభువా అని ఏడుస్తూ భారంగా దేవుణ్ణి వేడుకోవాలి. హల్లెలూయా. అలా కనుక వేడుకున్నట్లయితే దేవుడు వాళ్ళ ప్రార్థన వింటాడు. అర్థమైందమ్మా? ప్రార్థన ఎలా చేయాలి? ఎలా చేయాలి ప్రార్థన? దీనంగా వేడుకోవాలి. కనికరించిన ఆయన అని వేడుకోవాలి. మనం ఏ పాటి వాళ్ళమి? నేను ఏ పాటి వాడిని? నేను ఒక గడ్డి పరకని. గడ్డి పరకనా కాదా? గడ్డి పరక ఏముంటుంది? ఎండిపోద్ది, అంతే కదా. గడ్డి ఎండిపోయింది, పువ్వు రాలిపోయింది అంట. గడ్డి ఎండిపోవును, పువ్వు రాలిపోవును. మనం ఏముంటాలి? గడ్డి పువ్వులు అంటే వాళ్ళమే కదా. మనం ఉదయం పూసుద్ది, సాయంత్రానికి ఎండిపోయింది, అంతే కదా. మనం కూడా కొంతకాలం ఉంటాం, తర్వాత మట్టితో చేపట్టాము, మళ్ళీ మట్టికే పోతున్నాం. ఏమైపోతున్నాం? దుమ్మైపోతున్నాం.
తీసుకెళ్ళి సమాధుల్లో పెట్టేస్తారు. కొంతకాలానికి పోతుంది, మట్టి అయిపోద్ది, మొత్తం మట్టి అయిపోద్ది. ఆ తర్వాత బుల్డోజర్లు వచ్చేసి ఏదో వాళ్ళు కొంతమంది ఆక్రమించుకుంటారు కదా, జనరల్గా తీసేసి మొత్తం తీసేస్తారు. అప్పుడు మనం ఏడుంటాము? జనాల కాళ్ళ కింద దుమ్ముగా ఉన్నాం. అంతే కదమ్మా, అంతేనే కదా. మనం నేను ఎంత దుమ్మునే కదా, దుమ్ముని, గడ్డి పరకని, తర్వాత నీటి ఆవిరి బొట్టులాంటి. నీటి ఆవిరి ఏంటది? టైం అయిందా? ఎలాంటి వాళ్ళు? నీటి ఆవిరి ఏముంటది? కాసేపట్లో మాయమైపోయింది. హల్లెలూయా. అది మనం ఎక్కడ హెచ్చించుకోవద్దమ్మా. ఏ విషయంలో కూడా హెచ్చించుకోవద్దు. నువ్వేంటి అని కొంతమంది అంటుంటారు. ఏంటి నువ్వా? కొద్దిసేపు తర్వాత నువ్వు మట్టి అయిపోతావు. నువ్వు మట్టి కొట్టుకుపోతావు, తిడతారు. నువ్వు మట్టి కొట్టుకు